హాయ్ ఫ్రెండ్స్, హలో, హౌ ఆర్ యూ? అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమకి ఏమైనా వయసు ఉందా? అసలు ఎవరిని ప్రేమించాలి? పోనీ ఏ ఏజ్ వాళ్ళు ప్రేమించాలి? అంటే ప్రేమ అనేది ఒక అద్భుతమైన కావ్యం అని చెప్పాలా? లేదా ప్రేమ అనేది ఈ యొక్క మనుషులకి కొత్త జీవితాన్ని ఇస్తుందని చెప్పాలా? లేకపోతే ప్రేమ వల్ల చాలామంది నాశనం అయిపోయారని చెప్పాలా? ఏం చెప్పాలో తెలియదు. ప్రేమ ఒకసారి ఊహించుకోండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమెకి ఆల్రెడీ అంటే అమ్మాయి అని కాదు, ఆంటీ అనుకోవచ్చు. అంటే ఒక వయసు ఎక్కువ వయసు ఉన్న ఆమెకి ఆల్రెడీ 3 సార్లు పెళ్ళయింది. 3 సార్లు పెళ్ళయింది, 3 సార్లు కూడా డైవర్స్ తీసుకుంది. మళ్ళీ అలా 3 సార్లు డైవర్స్ తీసుకున్న ఆమెని ఒక అబ్బాయి ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆమెని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వన్ ఫైన్ డే ఆమె అబ్బాయిని వదిలేసి వెళ్ళిపోతుంది. చాలా దూరంగా వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయి ఏం చేస్తారంటే, సరే ఆల్రెడీ పెళ్ళి చేసుకున్నాను, ఆల్రెడీ 3 సార్లు పెళ్ళి అయింది కదా ఆ అమ్మాయికి. అప్పుడు పెళ్ళి సుమారు ఒక 6 months అవుద్దేమో. కానీ తీరా చూస్తే 6 నెలల తర్వాత ఆమెను కలిసినప్పుడు, అంటే ఆమె కోసం వెతికి కలుస్తాడు. కలిసిన తర్వాత ఆమె ఎలా కనిపిస్తుంది అంటే, ఒక అబ్బాయితో కనిపిస్తుంది. అంటే ఒక చిన్న బాబు, ఒక శిశువు, అంటే ఆమె పుట్టిన కొడుకుతో కనిపిస్తుంది. ఈ అబ్బాయి నిర్ఘాంతపోతాడు. ఆ ప్లేస్లో నువ్వు నేనుంటే ఏం చేస్తాం? ఆ ప్లేస్లో వేరేవాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? అదేంటి, పెళ్ళై కొంతకాలం అయింది, ఈ కొంతకాలంలోనే ఇలా పుడతారు అంటే, మేబీ షీ హ్యాడ్ ఏ రిలేషన్ విత్ అనదర్ పర్సన్, లేదా ముందు పెళ్లి చేసుకున్న ఆయన ద్వారా వచ్చిన సంతానమా అని చెప్పి మ్యాక్సిమం వదిలేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ప్రజెంట్ సొసైటీ. కానీ ఈ అబ్బాయి మరి ఏం చేశాడు? ఆమెను దగ్గర తీసుకొని తన భార్యలా తీసుకొని తన జీవితాన్ని కొనసాగించాడా? లేకపోతే పో, నువ్వు నాకు వద్దు, ఈ అబ్బాయిలో నాకు తెలియదు, నాకు పుట్టిన అబ్బాయి కాదు అని చెప్పి ఆ అమ్మాయిని వదిలించుకునే ప్రయత్నం చేస్తారా? ఇదే ఈరోజు మనం చెప్పుకునే టాపిక్, ద ఇమ్మాక్యులేట్ చైల్డ్. ద ఇమ్మాక్యులేట్ చైల్డ్. ఇమ్మాక్యులేట్ అంటే మచ్చలేని శిశువు. ఓకే, మనం ఇమ్మాక్యులేట్ అంటే మచ్చలేని, సారూప్యం గల, నాకు మంచి, ఓకే అని ఇక్కడ మీనింగ్ అనమాట. మరి ఈ ఇమ్మాక్యులేట్ చైల్డ్ అనే లెసన్ని మున్షీ ప్రేమ్చంద్ రాస్తాడు. ఈ మున్షీ ప్రేమ్చంద్ అనేది ప్రేమ్చంద్ అంటే యాక్చువల్గా ఇది ఒక ప్రఖ్యాత పెన్ నేమ్ ఆఫ్ పాపులర్ అండ్ ప్రొలిఫిక్ హిందీ రైటర్ ధనపత్రి. సో ధనపత్రి గారి యొక్క కలం పేరు, పెన్ నేమ్ అనమాట. ఏంటిది? ప్రేమ్చంద్. మరి అతను ఈ కథలో, అంటే ఇమ్మాక్యులేట్ చైల్డ్ అనే కథలో మన ధన్పత్ రాయ్ గారు, అతను ఆథరు, తన పెన్ నేమ్ ఏంటిది? ప్రేమ్చంద్ అనమాట. అంటే ఇప్పుడు అతను మనం ఐడెంటిఫై చేయాలంటే ప్రేమ్చంద్గానే మనం ఐడెంటిఫై చేయగలం ఆయన్ని. అతను కదిలించే ఒక హిందీ కథను పిసి ఘాయ్ గారు లోపరహిత శిశువు పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. సో తర్వాత రాసిన ఈ కథని హిందీలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లోకి పిసి ఘాయ్ అని ఆయన ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడనమాట ఈ కథని. ఇదే లెసన్ని మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది.
మరి దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ లెసన్? అందుకని స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో చెప్పినప్పుడు ఇది ఒక ప్రేమ కావ్యం అని చెప్పుకున్నాం. లేదా ప్రేమ వల్ల నిజంగా అంత గొప్పతనం ఉంటుందా, లేదా ప్రేమలో అంత గొప్పతనం ఉంటుందా, లేదా ప్రేమిస్తే నిజంగా అంత బాగా ప్రేమిస్తారా, లేదా ఎవరిని మోసం చేయరా అనేవన్నీ కూడా ఈ లెసన్లో ఉంటాయి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, మేబీ ఈ వీడియో కొంచెం పెద్దగానే ఉండొచ్చు. సో ఒకవేళ మీకు నచ్చితే మీ లెసన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే, అదే స్టోరీగా మీరు వినాలనుకుంటే ఇది మీకు చాలా ఉపయోగపడవచ్చు. సో చివరి వరకు చూడడానికైతే ట్రై చేయండి, ప్రయత్నం అయితే చేయండి. ఓకే, రైట్. సో నాకు తెలిసి మీకు సమ్మరీ అర్థమైంది అనుకుంటాను ఈ పాటికే. సో ఇక్కడ మన హీరో ఎవరంటే గంగు. మన హీరో పేరు ఏం పేరు? గంగు. మరి గంగు ఎవరు అంటే ఎన్ ఇల్లిటరేట్ బ్రాహ్మణ్, ఎన్ ఇల్లిటరేట్ బ్రాహ్మణ్ సర్వెంట్. అతను ఒక బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణుడు అనగానే జనరల్గా ఈ కథలు రాస్తున్నప్పుడు కానీ లేకపోతే ఈ జనరల్గా ఉండే ఒక నానుడు ఏంటంటే బాగా గొప్పవాడని, ఇంకా బాగా తెలివైన వాడని అనే మనకు ఒక పిక్చర్ అనేది మైండ్లోకి వస్తుంది. కానీ ఇక్కడ ఈ యొక్క గంగు అంటే మన హీరో ఎవరంటే ఒక బీద అంటే పూర్ నిరక్షరాస్య బ్రాహ్మణ సేన యువకుడు. అంటే ఎన్ ఇల్లిటరేట్ పర్సన్ అనమాట. ఇక్కడ ఇల్లిటరేట్ పర్సన్ అండ్ బ్రాహ్మణ్ ల్యాడ్, అంటే బ్రాహ్మణ కులానికి చెందిన ఒక వ్యక్తి. ఓకే, ఇప్పుడు మనకి ఈ కథ మనకి ఎవరు చెప్తున్నారంటే రచయిత తనే స్వయంగా తను చెప్తూ ఉన్నాడు. అంటే ఒక సంపన్న రచయిత. ఇక్కడ రచయిత కూడా ఎవరంటే బాగా డబ్బులు ఉన్న ఒక వ్యక్తి అనమాట. ఆయనే మనకి ఈ స్టోరీ చెప్తూ ఉన్నాడు. అంటే తన వర్షంలోంచి స్టోరీ చెప్తూ ఉన్నాడు. సో తన వర్షంలో చెప్తూ ఆ గంగు కోసం చెప్తే, గంగు ఎవరంటే ఆయన దగ్గర పని చేస్తూ ఉంటాడు. ఒక బ్రాహ్మణ్ యువకుడు తన దగ్గర పనిచేస్తూ ఉంటాడు. సో ఆ బ్రాహ్మణ్ ఆ అబ్బాయిని బేస్ చేసుకొని తన అబ్బాయి యొక్క స్టోరీని మనకి ఈ యొక్క నరేటర్ ఎవరైతే ఉన్నారో అది క్లియర్గా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా, రైట్. సో మరి విందామా? ఓకే. సో పీపుల్ కాల్ గంగు ఏ బ్రాహ్మణ్. సో పీపుల్ గంగుని ఒక బ్రాహ్మణ్గా పిలుస్తూ ఉంటారు. అండ్ గంగు బిహేవ్స్ లైక్ వన్. గంగు కూడా అలాగే బిహేవ్ చేస్తారు. యాక్చువల్గా బ్రాహ్మణే. అండ్ మై సైజ్ అంటే సైజ్ SYC సైజ్ అంటే ఏ పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ హార్సెస్. అంటే నా గుర్రాలను కూడా చక్కగా చూసుకోరు. అంటే ఇప్పుడు ఆయన దగ్గర రచయిత దగ్గర గంగు అనే ఒక బ్రాహ్మణ్ పనిచేస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా, ఆయన పనిచేస్తూ ఉంటాడు. సైజ్ అంటే పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ హార్సెస్ అంటే గ్రూమ్. సో జనరల్గా హార్సెస్ని జాగ్రత్తగా చూసుకునేవాడు. అంటే తన దగ్గర యజమాని దగ్గర ఉన్న హార్సెస్ని కాపలా కాసేవాడు అనమాట. ఇక్కడ ఎవరు? గంగు. సో మై సైజ్ అండ్ సర్వెంట్స్ సలామ్ మీ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. అంటే సైజ్ అండ్స్ అందరూ కూడా నా దూరం నుంచి చూడగానే నాకు సలాం పెడుతూ ఉంటారు. కానీ గంగు నెవర్ డస్ దట్. ఈ గంగు అనే బ్రాహ్మణ యువకుడు తను ఎప్పుడో చేయడు అనమాట. ఆ సలాం పెట్టాడు ఎవరికి? ఓనర్కి. పర్హాప్స్ హీ ఎక్స్పెక్ట్స్ మీ టు టచ్ హిస్ ఫీట్. అంటే నాకు సలాం చేయకపోగా గంగు నా దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను? నేను బ్రాహ్మణ కులానికి చెందిన వాడిని, నువ్వు వచ్చి నా కాళ్ళకి నమస్కరించు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడంట గంగు. హీ నెవర్ హ్యాండిల్స్ ద టంబ్లర్ ఇన్ విచ్ ఐ హ్యావ్ డ్రంక్. నేను తాగిన ఆ పాత్రలో తను ఎప్పుడు తాగడం, గంగు ఎప్పుడు తాగడం. దానికి కనీసంగా ముట్టుకోవడం అనమాట. అండ్ ఐ హ్యావ్ నెవర్ డే టు ఆస్క్ హిమ్ టు ఫ్యాన్ మీ. సో నేను కూడా గంగుని ఎప్పుడు కూడా నాకు ఫ్యాన్ పెట్టు, నాకు గాలి ఇస్తున్నా నేను ఎప్పుడు కూడా అడగలేదు. Whenever I am sweating profusely and no one is around, Gangu picks up the fan by himself. సో ఎవ్వరు లేనప్పుడు ఓనర్గా నాకు చెమట బాగా పడుతూ ఉన్నప్పుడు గంగు పిక్స్ అప్ ద ఫ్యాన్ బై హిమ్సెల్ఫ్. అప్పుడు గంగు కూడా ఫ్యాన్ తనే తీసుకుంటాడు అనమాట. బట్ ఇట్ బికమ్స్ క్లియర్ ఫ్రమ్ హీజ్ లుక్స్ దట్ ఈజ్ డూయింగ్ మే ఫేవర్. కానీ తన చూపులను బట్టి లేకపోతే తన చేసే పనులు బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే అతను నాకు ఫేవర్గానే చేస్తున్నాడు, అన్నీ నాకు మంచిగానే చేస్తూ ఉన్నాడు. అండ్ ఐ డోంట్ నో వై ఎట్ వన్స్ స్నాచ్ ద ఫ్యాన్ ఫ్రమ్ హిజ్ హ్యాండ్స్. కానీ నాకు ఎందుకో తెలియదు కానీ ఒకేసారి అతని దగ్గర ఉన్న ఫ్యాన్ నేను గట్టి లాక్కున్నాను అనమాట. స్నాచ్ అంటే తీసుకోవడం, కోపంగా లేదా బలంగా తీసుకోవడం అన్నట్టు. ఎందుకు? నాకు స్వెట్ వస్తుంది. ఓనర్ నేను ఇక్కడ అర్థం చేసుకుని నేను ఓనర్ని, తను నా దగ్గర పనిచేసే ఒక అబ్బాయి. నాకు స్వెట్ వస్తే నాకు ఫ్యాన్ పెట్టాలి కానీ తను తీసుకోవడం ఏంటి? అక్కడ ఓనర్ని కదా నేను. సో ఈ షార్ట్ టెంపర్డ్ అండ్ కాంట్ స్టాండ్ ఎనీ క్రిటిసిజం. చాలా షార్ట్ టెంపర్డ్, తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటాడు.
అండ్ కాంట్ స్టాండ్ ఎనీ క్రిటిసిజం, అంటే ఎవరైనా తను విమర్శ చేస్తే తను అస్సలు ఊరుకోడు అనమాట. తనని ఎవరు ఏమన్నా, తను ఏం చేసినా కానీ తొందరగా తను రియాక్ట్ అవుతాడు, తొందరగా ఊరుకోడు. ఓకే. హీ థింక్స్ ఇట్ బిలో హిస్ డిగ్నిటీ టు సిట్ బిసైడ్ మై సైస్ అండ్ సర్వెంట్స్. తను ఏంటంటే నా సైన్స్ అంటే గుర్రాల కాసే అక్కడ కానీ, లేకపోతే మా సర్వెంట్స్ పక్కన కానీ ఆ యొక్క గంగు అనే యువకుడు, బ్రాహ్మణ్ యువకుడు కూర్చొని చాలా ఏముంటుంది, చాలా డిగ్నిటీగా ఫీల్ అవుతాను. అంటే తన కూర్చోడానికి ఇష్టపడ్డాడు. తన డిగ్నిటీ ఎక్కడ కోల్పోతాడేమోనని తన భయం అనమాట. ఓకే. సో ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ సోషలైజింగ్ విత్ ఎనీవన్. ఎవరితో కూడా ఫ్రీగా ఉండడం అనేది నేను చూడలేదు. గంగు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటాడు, తను గర్వంగా ఫీల్ అవుతుంటాడు. తను లేకపోతే అంటే నా క్యాస్ట్ ఇది, నన్ను అందరూ ఇలాగ అనుకోవాలి అనే ఒక రకంగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడు. వాట్ సర్ప్రైజెస్ మీ మోస్ట్ ఈజ్ దట్, అంటే నాకు ఆశ్చర్య కలిగించే సంఘటన ఏంటి అంటే, ఈజ్ నాట్ ఎడిక్టెడ్ టు ఎనీ భంగ్. అంటే భంగ్ అంటే తెలుసు కదా, ఈ యొక్క మత్తు పదార్థం లాంటిది, అంటే పొగనలా వదులుతూ ఉంటారనమాట. సో అతను ఎటువంటి భంగ్ కానీ లేకపోతే అటువంటి విషయాలు కానీ అడిక్ట్ కాలేదు. ఓకే. ఏ హ్యాబిట్ దట్ ఈస్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఈజ్ క్యాస్ట్. కానీ ఈ యొక్క బ్రాహ్మణ్ క్యాస్ట్లోని ఇలాంటి వాటికి భంగ్ అనే వాటికి, అటువంటి రకాల వాటికి ఎడిక్ట్ అవ్వడం అనేది నార్మల్. కానీ ఇక్కడ మన గంగు ఈవెన్ బ్రాహ్మణుడు అయినా కానీ అటువంటి వాటికి ఎప్పుడు ఎడిక్ట్ కాలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఏ పర్ఫార్మ్ ఇన్ రిలీజియస్ రిచువల్స్ ఆర్ బాతింగ్ ఇన్ ఎ రివర్. మరి అట్ ద సేమ్ టైం ఆయన ఏంటంటే ఈ యొక్క మతపరమైన విషయాలు ఫాలో అవ్వడం కానీ లేకపోతే రివర్లో స్నానం చేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఈజ్ టోటల్లీ ఇల్లిటరేట్. అతను నిరక్షరాస్యుడు. ఈవెన్ దన్ ఈజ్ ఏ బ్రాహ్మణ్. ఒక నిరక్షరాస్యు అయితే ఏంది, అతను ఒక బ్రాహ్మణ్. అండ్ ఎక్స్పెక్ట్స్ అదర్స్ టు రివర్ అండ్ సర్వ్ హిమ్. అతను ఏమనుకుంటాడంటే మిగతా వాళ్ళు వచ్చి నన్ను గౌరవించాలి, రివర్ అంటే గౌరవించి నన్ను గౌరవించాలి లేదా నాకు సేవ చేయాలని అతను అనుకుంటూ ఉంటాడు అనమాట. బట్ వై షుడెంట్ హీ, when people are holding on to the wealth inherited from their ancestors and they believe that they themselves have created that wealth, why should he give up the privilege and status bequeathed by his ancestors, that is his birthright? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ తాత ముత్తాలు సంపాదించిన ఆస్తులు ఉంటాయి, అది మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అంటే తర్వాత జనరేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఇది నేను సంపాదించిందని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అది జనరల్ కామన్ థింగ్ అది. ఓకే. సో ఇక్కడ బెక్వెత్ లేకపోతే బిక్విత్ అంటాం. బిక్విత్ అంటే టు అరేంజ్ టు గివ్ మనీ ప్రాపర్టీ అదర్స్ ఆఫ్టర్ సంబడీస్ డెత్. హెర్ ఫాదర్ బిక్విత్డ్ హెర్ ద ఫ్యామిలీ ఫార్చ్యూన్ ఇన్ హిస్ విల్. అంటే చనిపోయిన తర్వాత తన యొక్క ఆస్తిని, అంతస్తుల్ని, పొసెషన్స్ అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్ పాస్ చేయడానికి బిక్విత్ అంటారు. సో ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ వై షుడ్ గివ్ అప్ ద ప్రివిలేజ్ అండ్ స్టాటస్ బిక్విత్డ్ బై యాన్సిస్టర్స్. అంటే తన ముందు తరాల నుంచి వచ్చిన దాన్ని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? దట్ ఈజ్ హిస్ బర్త్ రైట్, అంతే కదా. సో బై నేచర్ ఐఎమ్ రిజర్వ్డ్ విత్ మై సర్వెంట్స్. సో బై నేచర్ ఏంటంటే చాలా రిజర్వ్ పర్సన్. అంటే రిజర్వ్డ్ అంటే అర్థం తను ఎక్కువ ఎవరితో మాట్లాడు. ఐ డు నాట్ లైక్ దెమ్ టు కమ్ టు మీ అన్లెస్ ఐ ఆస్క్ ఫర్ దెమ్. సో వాళ్ళని నా దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడరు. నేను అడిగితే తప్ప వాళ్ళు నా దగ్గరికి ఎవరు రారు, నాతో ఎవరో ఎక్కువ మాట్లాడన్నట్టు. ఐ డోంట్ లైక్ టు షౌట్ ఫర్ దెమ్ ఫర్ స్మాల్ మ్యాటర్. చిన్న చిన్న విషయాలకు కూడా నేను వాళ్ళ మీద అరవను. I find it more convenient to pour water for myself from the surahi or light the lamp or put on my shoes or to take out a book from the shelf all by myself than ask Hingan or Maiku to do any of that. సో అక్కడ ఏంటంటే జనరల్ మనకి ఓనర్ అనగానే లేదా యజమాని అనగానే చాలా రకాలు ఉంటాయి కదా, చాలా రకాలు ఉంటాయి. ఆ లైట్ ఇక్కడ ఉందనుకోండి, అరే ఆ లైట్ ఏరా అంటారు, అదే తను వేసుకోగలడు. నాకు వాటర్ పక్కనే ఉంటాయి, తను తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకోడు. కానీ ఇక్కడ మన ఓనర్ ఏంటంటే తన పనులు తనే చేసుకుంటాడు. ఎక్కువగా తన పనులు తనే చేసుకుంటాడు. ఇక్కడ ఏమిటంటే సురాహి అనే ఒక పదం వాడు. సురాహి అంటే ఎన్ ఇండియన్ క్లే పాట్, మట్టి కుండ. దాన్ని మనం సురాహి అంటాం, మట్టి కుండ. ఓకే. సో మై సర్వెంట్స్ దిస్ గివ్స్ మై ఫీలింగ్ ఆఫ్ మై ఇండిపెండెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే నేను కూడా నా పని నేను చేసుకుంటాను. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద నాకు నమ్మకం. ఓకే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నా పని నేను చేసుకోగలను ఒక ఫీలింగ్ అనేది నాకు వస్తూ ఉంది. మై సర్వెంట్స్ టు హ్యావ్ అండర్స్టూడ్ మై నేచర్.
సో ఈవెన్ మై సర్వెంట్ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా నా నేచర్ని అర్థం చేసుకున్నారు. అండ్ సెల్డమ్ కమ్ టు మీ అన్లెస్ ఐ కాల్ దమ్. అంటే సెల్డమ్ అని చాలా తక్కువగా నా దగ్గరకు నేను పిలిస్తేనే తప్ప వాళ్ళ నా దగ్గర రారు అన్నట్టు. ఓకే, దేర్ ఫోర్ అందువల్ల ఒకరోజు ఏమైందంటే, వన్ మార్నింగ్ వెన్ గంగు కేమ్ అండ్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఒక గంగు వచ్చి నా ముందు నించున్నాడు. ఐ డిడ్ నాట్ లైక్ ఇట్. అది నా ముందు నించోవడం నాకు నచ్చలేదు యాక్చువల్గా. దీస్ పీపుల్ కమ్ టు మీ ఇదర్ టు ఆస్క్ ఫర్ ఇన్ అడ్వాన్స్ ఆర్ టు కంప్లైంట్ అబౌట్ వన్ ఆఫ్ దేర్ కంపానియన్స్. జనరల్గా ఎవరైనా ఓనర్ దగ్గర ఎందుకు నుంచి ఉంటారంటే 2 రకాలు ఉంటాయి జనరల్గా. ఒకటేమో ఈయన అడ్వాన్స్ అడగడానికి, బాబు గారు నాకు ఏమైనా డబ్బులు ఉంటే ఇస్తారా, ఈ నెల కష్టంగా ఉంది, ఈ నెల చేతిలో కట్ చేసుకోండి అని చెప్పి అడ్వాన్స్ అడుగుతారు. రెండవది ఏంటంటే పక్క వాళ్ళ మీద కంప్లైంట్ చెప్తారు, తనతో పనిచేసే వాళ్ళ మీద కంప్లైంట్ చెప్పడానికి. ఇలా 2 రకాలుగా పర్సన్స్ నా ముందు నుంచి ఉంటూ ఉంటారనమాట. అండ్ ఐ డి నాట్ లైక్ ఎనీ ఆఫ్ దిస్. నాకేంటి ఈ రెండట్లు ఏది ఇష్టం లేదు. ఐ డి నాట్ లైక్ ఎనీ ఆఫ్ దిస్. I pay everyone on the first of the month, and whenever someone comes to ask for an advance, I get worked up. సో జనరల్గా నేను ప్రతి నెల 1st తారీఖునే నేను వాళ్ళ జీతాలు ఇచ్చేస్తూ ఉంటాను. ఎవరైనా అడ్వాన్స్ అడిగితే నేను ఖచ్చితంగా వాళ్ళు వర్కప్ చేస్తాను, అంటే నేను ఇస్తాను వాళ్ళకి, దాని ప్రాబ్లం ఏం లేదు. ఐ డోంట్ లైక్ కీపింగ్ అకౌంట్ ఫర్ స్మాల్ అమౌంట్స్. సో చిన్న అమౌంట్స్ కూడా చిన్న అమౌంట్స్ కూడా నేను వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి, నా దగ్గర ఉంచుకోవాలి, వాళ్ళ తర్వాత రమ్మని చెప్పడం నాకు ఇష్టం లేదు. And then if someone has got his full salary for a month, he has no business to fritter it away in 15 days and come and ask for an advance or a loan. And I hate listening to complaints. సో కొంతమంది ఏంటంటే వాళ్ళకు ఫుల్ జీతం వస్తుంది. ఫుల్ జీతం వచ్చిన వాళ్ళ 10-15 రోజుల్లోనే దాన్ని మొత్తం ఓడేస్తారు 15 రోజుల్లోనే. ఓకే, సో ఇక్కడ ఫ్రిట్టర్ అనే ఒక వర్డ్ విన్నాము, ఫ్రిట్టర్. సో వన్స్ అగైన్, and then if someone has got his full salary for a month, he has no business to fritter it away. Fritter అంటే వేస్ట్గా ఖర్చు పెట్టడం. ఫ్రిట్టర్ ఇట్ అవే ఇన్ 15 days, then come to ask for an advance or loan. అలాగా 15 రోజుల్లో ఖర్చు పెట్టేసి, వేస్ట్గా ఖర్చు పెట్టేసి మళ్ళీ నా దగ్గరకు వస్తారు అడ్వాన్స్ కోసమని, లోన్ కోసమని. అండ్ ఐ హేట్ లిజనింగ్ టు కంప్లైంట్స్. నాకు అలాంటి కంప్లైంట్స్ వినడం అంటే చాలా చిరాకు. ఐ లుక్ అప్ ఆన్ దెమ్ యాజ్ అ సైన్ ఆఫ్ వీక్నెస్ టు మీన్ అటెంప్ట్ ఏ ఫ్లాటర్. సో దాన్ని ఎలా చూస్తానంటే జనరల్గా అది వాళ్ళ వీక్నెస్ కానీ, లేకపోతే మీన్ ఆఫ్ ఫ్లాటరీ అంటే ఫ్లాటరీ అని తెలుసు కదా, పొగడ్డం అనమాట, అవతలని పొగడ్డం. జనం అనుకుంటే అవతలని పొగిడితే పడిపోతాడని మనకు ఫీలింగ్ ఉంటుంది కదా, అదే అనమాట ఫ్లాటరీ. సో ప్రైజింగ్ సంబడి ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. ఎందుకు పొగుడుతారు? ఉత్తిన పొగడరు, వాళ్ళ దగ్గర నాకు ఏదో వస్తుంది అనే కారణంతో పొగుడుతూ ఉంటారు జనరల్గా. రైట్. సో ఐ నిట్టెడ్ మై బ్రో అండ్ సెడ్. సో ఇలా కట్టుకొని చెప్తూ ఉన్నాను అనమాట. వాట్ ఈస్ ద మ్యాటర్, ఐ డెంట్ కాల్ యూ. అసలు ఏంటి పని ఏంటి, నేను నిన్ను పిలవలేదు కదా, ఎందుకు వచ్చేవాళ్ళు అన్నాడు అనమాట. సో ఐ వాజ్ అమేజ్డ్ టు సీ లుక్ ఆఫ్ పొలైట్నెస్, అప్లికేషన్ అండ్ ఈవెన్ అన్నీజ్ ఆన్ హిస్ ప్రౌడ్ ఫేస్. నాకు గంగు చాలా కొత్త కనిపించాడు. ఎలా కనిపించాడు? పొలైట్నెస్, చాలా మర్యాదగా. అండ్ సప్లికేషన్ అంటే ఆస్కింగ్ ఫర్ సంథింగ్ యాబ్జెక్ట్లీ అంటే అర్థం ఏంటి? ఐ కెనాట్ పుట్ అప్ విత్ దిస్ అబ్జల్యూట్ సప్లికేషన్. యాబ్జెక్ట్లీ అంటే వినయంగా అడగడం అనమాట, వినయంగా అడగడం అన్నట్టు. సో అనీజ్ ఇన్ ఈజ్ ప్రౌడ్ ఫేస్ అనమాట. సో ఏంటంటే సడన్గా ఒకేసారి అంత పొలైట్గా కనబడడం, లేకపోతే సప్లికేషన్గా ఉండడం, అంటే చాలా యాబ్జెక్ట్గా అనమాట, అంటే చాలా మర్యాదపూర్వకంగా వినయంగా ఉండడం. సో ఈవెన్ అన్ఈజీ అని అంటే అతని ఫేస్ చాలా ప్రౌడ్గా ఉంటాయి కదా, చాలా అన్ఈజీగా ఉందన్నమాట. అంటే ప్రౌడ్గా లేదు అంటే మనకి ఇప్పుడు అర్థం అవుతుంది. సో జనరల్గా ఎప్పుడు ఒకలా ఉండేవాళ్ళు సడన్గా డిఫరెంట్గా కనబడితే మనకు అర్థం అవుతుంది కదా. ఇట్ సీమ్డ్ యూ వాంటెడ్ టు సే సంథింగ్ బట్ వాజ్ అనేబుల్ టు ఫైండ్ వర్డ్స్ ఫర్ ఇట్. సో నాకు అర్థమైంది ఏంటంటే అతను ఏదో చెప్దాం అనుకుంటున్నాడు, కానీ చెప్పడానికి వర్డ్స్ రావట్లేదు, అంటే మాటలు అనేవి రావట్లేదు అనమాట. అదే ఆయన ప్రాబ్లం. ఎవరో గంగు, ఓకేనా. సో ఇదంతా గంగు కోసం అన్నమాట. ఈ ఇరిటేషన్ ఐ సెడ్, చాలా చిరాకు వచ్చి నేను చెప్పాను అనమాట. వాట్స్ రాంగ్, ఏం జరిగింది? వై డోంట్ యూ సే సంథింగ్, అసలు ఎందుకు ఏదో చెప్పొచ్చు కదా. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో ఫర్ ఏ వాక్. నీకు తెలుసు కదా ఇప్పుడు ఇది బయటికి వెళ్ళే టైం అని, నడవడానికి వెళ్ళే టైం అని. ఐఎమ్ గెటింగ్ లేట్, నాకు లేట్ అవుతుంది, ఏదో చెప్పు అన్నాడు. సో గంగు రిప్లైడ్ ఇన్ ఏ డిజెక్టెడ్ టోన్. సో ఇక్కడ మనకి డిజెక్టెడ్ టోన్ అంటే అన్హ్యాపీ అనమాట. డిజెక్టెడ్ ఈజ్ నథింగ్ బట్ అన్హ్యాపీ ఆర్ డిసప్పాయింటెడ్ ఆర్ ల్యాకింగ్ హోప్.
అంటే ఆశ వదులుకోవడం చాలా బాధగా చెప్పాడు. ఆ టోన్, ఆ వాయిస్తో చెప్పాడు అన్నమాట, టోన్ అనమాట. ఆల్ రైట్, యూ గో ఫర్ యువర్ వాక్, ఐ విల్ కమ్ అగైన్. సరే ఇప్పుడు నువ్వైతే మీరు వాక్ వెళ్ళు, నేను కలుస్తా అన్నాడు. అంటే దిస్ వాజ్ స్టిల్ మోర్ వరీసమ్, అది ఇంకా బాధగా అనిపించింది. Now, knowing that I don't have much time, he would quickly blurt out all in one outburst. So, now knowing that, నాకు అర్థమైంది, ఏమర్థమైందంటే ఐ డోంట్ హ్యావ్ మచ్ టైం. సో నేనేమనుకున్న టైం లేదు కాబట్టి తొందరగా బ్లర్ట్ అవుట్ ఆల్ ఇన్ అవుట్ బర్స్ట్. సో బ్లర్ట్ అంటే టు సే సంథింగ్ సడన్లీ ఈవెన్ వితౌట్ థింకింగ్, అంటే ఆలోచన లేకుండా సడన్గా అకస్మాత్తుగా చెప్పడం బ్లర్ట్ అంటాం, BLURT, బ్లర్ట్ అవుట్. ఓకే, ఇన్ వన్ అవుట్ బర్స్ట్ అంటే ఒక్కసారి మొత్తం టకా 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 చెప్పేస్తారు అనుకున్నాను. ఆన్ అదర్ అకేషన్ ద రోగ్ వుడ్ గో ఆన్ బిమోనింగ్ ఫర్ అవర్స్. అంటే కొన్ని సిచ్యువేషన్లు ఏంటంటే ఆ యొక్క రోగ్ అంటే ఏదో అనమాట. బిమోనింగ్ అంటే అర్థం ఏంటంటే టు కంప్లైన్ అబౌట్ ఆర్ ఎక్స్ప్రెస్ సాడ్నెస్. కొన్ని సిచ్యువేషన్లు ఏంటి, తన యొక్క ఎవరి మీద కంప్లైంట్ చేయడం కానీ లేకపోతే తన యొక్క బాధని ఎక్స్ప్రెస్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే, హీ మే బీ రిగార్డింగ్ మై రీడింగ్ అండ్ రైటింగ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్, but my moments of contemplation, the most crucial ones of my vocation, are mere relaxation in his eyes, and he would catch hold of me at such time. సో తనకు తెలుసు అనమాట, నన్ను ఏ టైంలో నన్ను అడగాలి, ఏ టైంలో నాతో మాట్లాడాలి అనేది తనకు ఒక క్లారిటీ ఉంది. సో హీ మే బీ రిగార్డింగ్ మై రీడింగ్ అండ్ రైటింగ్ యాజ్ సమ్ కైండ్ ఆఫ్ వర్క్. సో ఇట్ మే బీ అబౌట్ మై రీడింగ్ అండ్ రైటింగ్ అటువంటి వర్క్, బట్ మై మూమెంట్స్ ఆఫ్ కంటెంప్లేషన్ అంటే సీరియస్గా ఆలోచించడం, that the most crucial ones of my vocation are mere relaxation in his eyes. సో అతని కళ్ళలో కనబడుతుంది రిలాక్సేషన్. అండ్ he would catch hold of me at such time, అటువంటి టైం నేను బాగా పట్టుకుంటాడు. హ్యావ్ యూ కమ్ టు ఆస్క్ ఫర్ ఇన్ అడ్వాన్స్? ఐ డోంట్ గివ్ అడ్వాన్సెస్, ఐ సెడ్ రూడ్లీ. చాలా రూడ్గా చెప్పాను అనమాట. ఏం చెప్పాను నేను, హ్యావ్ యూ కమ్ ఫర్ అడ్వాన్స్ అడగడానికి వచ్చావా, నేను అసలు అలాంటి అడ్వాన్స్లు ఏమి ఇవ్వను అని చాలా రూడ్గా అనమాట చెప్పాను. నో సర్కార్, ఐ హ్యావ్ నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎనీ అడ్వాన్స్. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా అడ్వాన్స్ అడగలేదు, అడగడానికి కూడా నేను రాలేదు. దెన్ హ్యావ్ యూ కమ్ టు కంప్లైంట్ అగైన్స్ట్ సమ్వన్? ఐ డోంట్ లైక్ టు లిజన్ కంప్లైంట్స్. అంటే వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి వచ్చావా? నా కంప్లైంట్స్ వినడం ఇష్టం లేదని నీకు తెలుసు కదా. నో సర్కార్, ఐ హ్యావ్ నెవర్ కంప్లైంట్ అగైన్స్ట్ ఎనీవన్. సర్కార్ అది కూడా కాదు, నేను ఎవరి మీద కూడా కంప్లైంట్ చేయలేదు. గంగు నా లుక్ డిటర్మైండ్. ఇప్పుడు గంగుకి చాలా డిటర్మైండ్ కనబడుతున్నాడు అనమాట. From the expression on his face, it seemed he was marshalling all his strength for a long hop. సో నాకు ఇప్పుడు అర్థమైందనమాట. ఏం అర్థమైంది నాకు, సో తనకున్న స్ట్రెంగ్త్ అంతా కూడా తీసుకుంటున్నాడు. అంటే తన భయాన్ని పోగొట్టి తను ఏదో చెప్పాలి, తను స్ట్రాంగ్గా చెప్పాలి అని అనుకుంటారు. మార్షలింగ్ అంటే టు గ్యాదర్ ఆర్గనైజ్ పీపుల్ ఆర్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎన్ ఎయిమ్. తనకు సాధించడానికి తన దగ్గర స్ట్రెంగ్త్ అంతా కూడదీయడం అనమాట. సో మార్షల్ ఆర్ట్స్ అంటారు, అంటే స్ట్రెంగ్త్ అంతా కూడా తీసుకొని అవతల వారికి అవతల నుంచి రక్షించుకోవడం, లేకపోతే మనం సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకోవడం అనమాట. సో స్ట్రెంగ్త్ ఫర్ ఏ లాంగ్ హాప్ అంటే జనరల్గా జంప్ అనమాట. హాప్ లేకపోతే ఇక్కడ మనం ఏంటంటే చెప్పడానికి. సో ఈ స్పోక్ ఇన్ అన్స్టడీ వాయిస్ అంటే ఇక్కడ మనం ఏం చెప్పవచ్చు అంటే స్టడీ వాయిస్ అంటే పర్ఫెక్ట్ ఉన్నదన్నట్టు చెప్పడం అన్నట్టు, అంటే స్లోగా స్టడీగా చెప్పడం అన్నట్టు. ఇక్కడ అన్స్టడీ వాయిస్ అంటే వాయిస్ అనేది మాడ్యులేట్ అవుతూ ఉందన్నమాట, అంటే కరెక్ట్గా చెప్పడానికి రావట్లేదు. ఓకే, ప్లీజ్ అతను ఏం చెప్పాడు చూద్దాం. ప్లీజ్ రిలీవ్ మీ ఆఫ్ మై డ్యూటీస్, నవ్ ఐ వోంట్ బి ఏబుల్ టు సర్వ్ అండర్ యూ. నన్ను ఈ డ్యూటీస్ నుంచి రిలీవ్ చేయండి, అంటే నేను ఇంకా పని చేయలేను. సో నేను నీ కిందనే ఇంకా నేను సర్వెంట్గా పనిచేయడం నాకు ఇష్టం లేదు. అంటే బహుశా ఏదో రీజన్ ఉండొచ్చు కదా, ఆ రీజన్ ఏమై ఉండొచ్చు. సో ఐ హ్యాడ్ నెవర్ బిఫోర్ హర్డ్ దిస్ కైండ్ ఆఫ్ డిమాండ్ అండ్ ఇట్ హర్ట్ మై సెల్ఫ్ ప్రైడ్. సో ఇటువంటి మాటలు నేను ముందు ఎప్పుడు కూడా వినలేదు. అలా ఎవరనంటే నా సెల్ఫ్ ప్రైడ్ అనేది హర్ట్ అవుతుంది. ఐ కన్సిడర్ మై సెల్ఫ్ ఏ మోడల్ ఆఫ్ హ్యూమెన్ బిహేవియర్. సో జనాన్ని నేనేమనుకుంటానంటే నాది మంచి మనసు, హ్యూమెన్, ఇక్కడ హ్యూమన్ కాదు, HUMANE, హ్యూమెన్ అంటే మంచి మనసు, దయ, జాలి, మానవత్వం మనం కూడా అనొచ్చు. సో నేను ఎప్పుడు అనుకుంటాను, నేను మానవత్వం గల మనిషిని, నేను అందరితో మంచిగా ఉంటాను, మంచిగా బిహేవ్ చేస్తాను, నేను అనుకుంటూ ఉంటాను జనరల్గా. అలాంటప్పుడు ఎవరైనా వచ్చి నేను ఇద్దరు పని చేయలేను, నన్ను రిలీవ్ చేయంటే నా సెల్ఫ్ ప్రైడ్ హర్ట్ అవుద్ది కదా.
I don't speak harshly to my servants and try to keep my bossy attitude sheathed in a scabbard. సో ఇక్కడ ఏంటంటే ఎవరితో కూడా నేను హార్ష్గా మాట్లాడలేదు, లేకపోతే ఎప్పుడు కూడా నేను బాసీ యాటిట్యూడ్ చూపించలేదు. నా బాస్ని, మీ సర్వెంట్స్ ఇది చేయండి అది చేయండి నేను ఎప్పుడు అనలేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ పారాగ్రాఫ్లో విన్నాం. ఐ సర్వ్ మై సెల్ఫ్, ఐ డ్రింక్ మై వాటర్, ఐ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఐ డూ మై సెల్ఫ్. ఓకేనా. అండ్ షీత్ అండ్ స్కాబర్డ్. ఓకే. సో స్కీత్ అక్కడ ఏమన్నాడు వాడు, షీత్ ఇన్ ఎ స్కాబర్డ్. షీత్ అంటే ఆ వరల్లోని కత్తి పెట్టడం అన్నట్టు, అది షీత్ ఇన్ స్కాబర్డ్ అంటే. సో ఐ వాజ్ అమేజ్డ్ అట్ ఈజ్ ప్రపోజల్. ఆయన ప్రపోజల్కి నేను చాలా ఆశ్చర్యపోయాను అనమాట. ఐ సెడ్ ఇన్ హార్ష్ టోన్, చాలా రూడ్గా కోపంగా నేను అన్నాను అనమాట. ఏమన్నా, వై, వాట్ ఈజ్ యువర్ రిసెంట్మెంట్, వై, వాట్ ఈజ్ యువర్, అసలు నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నువ్వు వెళ్ళకూడదు, ఎందుకు నువ్వు పని చేయకూడదు అనుకుంటున్నావు అని చాలా సీరియస్గా అంటాడు. వెరీ ఫ్యూ ఆర్ సో గుడ్ న్యాచుర్డ్ యు ఆర్ హజూర్. హజూర్ అంటే అండ్ ఇండియన్లో జనం గొప్ప వాళ్ళని, హై ర్యాంక్ ఉన్న వాళ్ళని పిలిచేవాళ్ళనమాట. అంటే గివింగ్ ఎ రెస్పెక్ట్. మనం ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు పిలిచారనుకోండి, జీ హజూర్ అంటాం. జీ హజూర్ అంటే ఎస్ బాస్, అంటే బాస్ అన్నక ఇంక ఎక్కువ అన్నట్టు. సో వెరీ ఫ్యూ ఆర్ సో గుడ్ న్యాచుర్డ్ యాజ్ యూ హజూర్. ఓకే. నీలా మంచి బిహేవియర్ ఉన్నవాళ్ళు, మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఐ మీన్ సిచ్యువేషన్ విచ్ ఐ కెన్ నో లాంగర్ వర్క్ విత్ యూ. సో నేను ఇప్పుడు ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాను, పరిస్థితిలో ఉన్నాను, నేను ఇంక నీ దగ్గర పని చేయలేను. అంటే బేసిక్గా మీరు చాలా మంచివారే, వెరీ గుడ్ పర్సన్. ఐ డోంట్ వాంట్ దట్ యువర్ రిప్యుటేషన్ షుడ్ సఫర్ బికాస్ ఆఫ్ మీ. సో మీకున్న గౌరవ మర్యాదలు ఏదైతే ఉన్నాయో, మీకున్న గొప్ప పేరు ప్రతిష్టలు ఏదైతే ఉన్నాయో నా వల్ల అవి పోకూడదు. కాబట్టి నేను ఇవి ఆలోచించి నేను మీ దగ్గర పని చేయలేను అని అడుగుతున్నాడు అనమాట, అని చెప్తూ ఉన్నాడు. ఎవరు? గంగు. ఎవరితోటి? తన ఓనర్తో, తన బాస్ తోటి. ఐ వాజ్ పర్ప్లెక్స్డ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వడం అనమాట. ఐ వాజ్ పర్ప్లెక్స్డ్ అండ్ బికేమ్ ఇన్ఫ్లేమ్డ్ విత్ క్యూరియాసిటీ. ఇన్ఫ్లేమ్ అంటే అర్థం ఏంటి? వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్స్ అనమాట. అంటే యాంగర్ అవ్వచ్చు, ఎగ్జైట్మెంట్ అవ్వచ్చు. ఓకే, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్, యాంగర్, ఎగ్జైట్మెంట్. ఐ వాజ్ ఇన్ఫ్లేమ్డ్ విత్, ఓకే, ఐ వాజ్ పర్ప్లెక్స్ అండ్ బికేమ్ ఇన్ఫ్లేమ్డ్ విత్ క్యూరియాసిటీ. అసలు ఎందుకు మానేద్దాం అనుకుంటున్నాడు, ఎందుకు రీజన్ చెప్తున్నాడు, ఎందుకు నా పేరు ప్రతిష్టలో పాడవకూడదు అని చెప్పి నేను మానేస్తున్నాను ఎందుకు చెప్తున్నాడు అని చెప్పి మనలో ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది. I threw myself into the chair lying on the veranda and said, సో వరండా దగ్గర నా దాన్ని తీసుకుని దాని మీద కూర్చొని అడిగా అనమాట, వై డూ యూ టాక్ ఇన్ రిడిల్స్? నువ్వెందుకు సామెతల్లా చెప్తున్నావు, ఒక్కొక్క అంటే పొడుపు కథల్లా చెప్తూ ఉన్నావు. టెల్ మీ స్ట్రైట్ వాట్ ద మ్యాటర్ ఈజ్. అసలు ఎందుకు, ఏమైంది చెప్పు, స్ట్రైట్గా చెప్పు, అసలు కారణం ఏంటి, ఎందుకు మాట్లాడదాం అనుకున్నావు చెప్పు అని అడుగుతున్నాడు. వెరీ పొలైట్లీ గంగు సెడ్. గంగు చాలా పొలైట్గా చెప్పాడు అనమాట. ఏం చెప్పాడు? ద ట్రూత్ ఈజ్, నిజం ఏంటంటే, ద ఉమెన్ హూ హ్యాస్ బీన్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద విడోస్ ఆశ్రమ్, ద సేమ్ గోమతి దేవి. అంటే ఏ ఆశ్రమంలోంచి అయితే ఏ విడో అంటే విధవరాలు, అంటే భర్త చనిపోయిన వ్యక్తుల భర్తను వదిలేసిన వ్యక్తి అనొచ్చు. సో విడో, ఓకే. సో జనరల్ చనిపోయిన వ్యక్తిని విడోస్ అంటారు. అంటే భర్త చనిపోతే ఆ భార్యని విడో అంటారు జనరల్గా. సో ఆమె ఆశ్రమం నుంచి ఎక్స్పెల్డ్ అయింది, అంటే బయటకు వచ్చేసింది, లేదా బయటికి పంపించేశారు. ద సేమ్ గోమతి దేవి, ఆమె పేరేం పేరు? గోమతి దేవి. ఐ ఆస్క్డ్ ఇంపేషెంట్లీ, నాకేం అర్థం కాల. అడిగి, ఎస్ షీ హాస్ బిన్ ఎక్స్పెల్డ్, అవును బయటకు వచ్చేసింది, బయటకు పంపించారు. సో వాట్ హ్యాస్ దట్ టు డూ విత్ యువర్ జాబ్? ఓకే, ఆమె బయటకు వస్తే నీ జాబ్ చేయడం నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు జాబ్ చేసుకోవచ్చు కదా, నీ ప్రాబ్లం లేదు కదా అని చాలా గట్టిగా అన్నాడు అనమాట. ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ గంగు హ్యాడ్ అన్లోడెడ్ ఏ హెవీ బర్డెన్. సో అప్పుడు గంగుకి అనిపించింది అనమాట, ఏమి అమ్మయ్యా నా బర్డెన్ మొత్తం తగ్గిపోయింది, అంటే ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయాడు, నా మైండ్ ఇంక ఎటువంటిది లేదని చెప్పి ఇంక గంగు అనుకొని అప్పుడు గంగు చెప్పేస్తాడు, ఓపెన్ అయిపోతాడు. ఏం ఓపెన్ అవుతాడంటే, ఐ వాంట్ టు మ్యారీ హెర్ బాబూజీ, నేను ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఐ లుక్డ్ అట్ హిమ్ విత్ అస్టానిష్మెంట్. ఒక ఆశ్చర్యంగా ఆ గంగుని చూస్తాడు ఓనరు, చాలా ఆశ్చర్యంగా చూస్తాడు.
దిస్ ఇల్లిటరేట్, ఈ నిరక్షరాస్యుడు, అండ్ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్, అది కూడా పాతకాలం ఫాలో అయ్యే ఒక బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి, అన్టచ్డ్ బై న్యూ ఐడియాస్, అసలు కొత్త ఐడియాస్ ఏమీ లేని ఒక వ్యక్తి, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా బతకడం తెలియని ఒక వ్యక్తి ఈజ్ మ్యారింగ్ దిస్ లెషీరియస్ ఉమెన్. ఇక్కడ లెషీరియస్ అంటే అర్థం ఏంటంటే షోయింగ్ ఏ స్ట్రాంగ్ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఇన్ పీపుల్, అంటే జనాల మీద ఒక సెక్షువల్ ఇంట్రెస్ట్ తోటి ఉండే ఒక లేడీని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడా, హౌ అని చెప్పి ఓనర్ ఆశ్చర్యపోతాడు. ఓకే, ఓనర్ ఆశ్చర్యపోయి whom no one would even let into their house, అంటే ఆమెని ఎవరు కూడా పొరపాటుని ఇంట్లో కూడా రానివ్వరు, గోమతీదేవిని. అలాంటి గోమతీదేవిని హూ హ్యాడ్ మోర్ సెక్షువల్ ఇంట్రెస్ట్ ఇన్ అదర్ పీపుల్, అలాంటి ఆమెని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అంటాడు. సో గోమతి హ్యాడ్ క్రియేటెడ్ ఎ స్టిర్ ఇన్ ద పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద మొహాల్లా. అంటే మొహాల్ అనేది ఏంటంటే ఎన్ ఏరియా ఆర్ ఏ టౌన్ ఆర్ విలేజ్, ఏ కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీ అనొచ్చు. మొహాల్ అంటే ఒక కమ్యూనిటీ, అంటే ఒక ప్లేస్, ఒక స్థలం. సో అక్కడ పీస్ఫుల్గా నా స్థలాలు ఒకేసారి ఈ గోమతీదేవి వచ్చి మొత్తం స్టిర్ చేసింది, కలిపేసింది. ఏదో కలిపేసింది? కన్ఫ్యూజన్. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అంతా పోయింది ఒకేసారి. షీ హ్యాడ్ కమ్ టు దిస్ విడోస్ ఆశ్రమ్ ఏ ఫ్యూ ఇయర్స్ ఎగో. ఇప్పుడు ఆమె కోసం మాట్లాడుతున్నాడు. ఆమె ఏంటంటే ఈ ఆశ్రమానికి, ఈ విడోస్ ఆశ్రమం అంటే అందరూ విడోస్ ఉంటారు, అలాంటి విడోస్ ఆశ్రమానికి ఆమె కొన్ని సంవత్సరాల కిందట వచ్చింది. ద అఫీషియల్స్ ఆఫ్ ద ఆశ్రమ హ్యాడ్ మ్యారీడ్ హెర్ ఆఫ్ 3 times. సో ఈ అఫీషియల్స్ ఏం చేస్తారంటే ఆమె 3 పెళ్ళిళ్ళు చేశారు. అండ్ ఈచ్ టైమ్ షీ హ్యాడ్ లెఫ్ట్ హర్ హస్బెండ్ రిటర్న్ ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ ఆర్ ఏ మంత్. పెళ్లి చేసిన ప్రతిసారి ఒక నెల తర్వాత లేదా హస్బెండ్ వదిలేడు, మళ్ళీ ఆశ్రమంకి వచ్చాడు. అలా 3 సార్లు జరిగిందనమాట. సో మచ్ సో దట్ ద సెక్రటరీ ఆఫ్ ద ఆశ్రమ హ్యాడ్ ఎక్స్పెల్డ్ హర్. And now she lived in a small room in the mohalla and had become a source of fun for the mohalla's rogues. సో దానికి సెక్రటరీ, ఆశ్రమం సెక్రటరీ ఉంటాడు కదా, ఆయన ఏం చేశాడంటే ఇంకా లాభం లేదు ఏమిటని చెప్పి ఆమెని ఆశ్రమం నుంచి బయటికి పంపించేస్తాడు. అప్పుడు ఏమైంది, ఆమె బయటకు వచ్చి ఒక చిన్న ఇంట్లో, ఆ ప్లేస్లో మొహల్లా అంటే ప్లేస్ అనమాట, కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీలో చిన్న రూమ్ తీసుకుని దాంట్లో ఉంటాం. మరి అలాంటి ఒక లేడీ ఉంటే జనరల్గా అక్కడ రోగ్స్ ఉంటారు కదా, అబ్బాయిలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర పెద్ద ఫన్నే కదా, ఆమెను చూడడం, ఆమెను ఏడిపించడం, లేకపోతే తను చెప్పాలనుకోవడం, ఇండైరెక్ట్గా ఆమెకి చెప్పుకోవడం, ఇంకా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఐ వాజ్ యాంగర్డ్ అట్ గంగు సింప్లిసిటీ బట్ ఐ ఆల్సో పిటీడ్ హిమ్. సో గంగు సింప్లిసిటీ చూసి చాలా కోపం వచ్చింది. ఎట్ ద సేమ్ టైం తన మీద నాకు చాలా జాలేసింది అనమాట. ఎందుకంటే అలాంటి అమ్మాయిని, అలాంటి ఒక ఉమెన్, ఒక స్త్రీని ఎవరైనా ప్రేమిస్తారా? దట్టు ఒక ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్ ఏ విధంగా ప్రేమిస్తాడు, ఏ విధంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు అనే థాట్కి నాకు చాలా కోపం వచ్చింది. ద డాన్కీ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ అదర్ ఉమెన్ ఎక్సెప్ట్ దిస్ వన్ టు మ్యారీ. ఆ యొక్క గాడిదకి ఎవరు దొరకలేదా ఈమెను పెళ్లి చేసుకోవడానికి? ఈమె దొరికిందా? When she had forsaken 3 men, how long would she stay with him? ఆల్రెడీ ఆమెనే forsaken అంటే అబాండెడ్, వదిలేయడం, డిజర్టెడ్. ఆల్రెడీ 3 వదిలేసింది, 3 పెళ్లి చేసుకుంది, 3 వదిలేసింది. మరి ఎంతకాలం ఇదంతా ఉంటుంది? ఎంతకాలం ఈ అబ్బాయితో కాపురం చేస్తుంది? హ్యాడ్ దేర్ బిన్ సమ్ మనీ షీ మైట్ హ్యావ్ స్టేడ్ విత్ హిమ్ ఫర్ 6 months ఆర్ ఇయర్. ఒకవేళ డబ్బులు కానీ ఉంటే ఒక 6 months ఉండొచ్చేమో, లేదా 1 సంవత్సరం ఉంటుందేమో. He is stark blind. తన గుడ్డివాడు, తనకేమో అర్థం కావట్లేదు. షీ వాంట్ స్టే విత్ హిమ్ ఈవెన్ ఫర్ ఏ వీక్. అంటే ఇక్కడ స్టార్క్ బ్లైండ్ అర్థమైన అతనికి ఏం తెలియదు, రియాలిటీ తెలియదు, అంటే ప్రస్తుత పోకడలు అన్నీ తెలియవు. అలాంటి ఒక ఇల్లిటరేట్ పర్సన్ అండ్ అన్ఆర్థోడాక్స్ బ్రాహ్మణ్ వాజ్ నెవర్ కమ్ అప్ ఇన్ ద లైమ్ లైట్ ఆఫ్ ద ప్రెజెంట్ సొసైటీ. అలాంటి వ్యక్తితో బహుశా 1 week ఉంటుందేమో. సో ఐ ఆస్క్డ్ హిమ్ పెరంప్టర్లీ. ఇక్కడ పెరంప్టర్లీ అంటే ఎక్స్పెక్టింగ్ టు బి ఒబేడ్ ఇమ్మీడియట్లీ అండ్ వితౌట్ క్వశ్చనింగ్. అంటే నేను చెప్పేది నువ్వు విని అది ఒబే చేయడం, దాన్ని పెరంప్టర్లీ అంటారు.
నేను చెప్పేది నువ్వు విన్నది ఒబే చేయి అంతే, తిరిగి క్వశ్చన్ అడగొద్దు. సో ఐ ఆస్క్ హిమ్ పెరంప్టర్లీ, అంటే నేనేం చెప్పినా ఆయన చెప్పాను వితౌట్ ఎక్స్పెక్టింగ్ క్వశ్చన్ ఫ్రమ్ హిమ్. ఓకేనా. డోంట్ యూ నో ద స్టోరీస్ ఆఫ్ యర్ మిస్డీడ్స్, అంటే ఆమె కోసం ఆ మిస్డీడ్ చేసిన ఏదో పని నీకు తెలీదా? ఆ కథలుగా చెప్పుకున్నారు కదా జనాలు, అవి నీకు తెలీదా? సో గంగు స్పోక్ యాజ్ ఇఫ్ హ్యాడ్ బీన్ అన్ ఐ విట్నెస్. సో గంగు ఎలా చెప్పాడంటే తను నిజంగా కళ్ళతో చూసినట్టు చెప్తాడు. ఏం చెప్పాడు? దీస్ ఆర్ ఆల్ లైస్, అన్నీ అబద్ధాలే. పీపుల్ హ్యావ్ మలైండ్ హెర్ ఫర్ నథింగ్. పీపుల్ మలైండ్ అంటే అర్థం ఏంటంటే స్పీక్ సంథింగ్ అబౌట్ హెర్ ఇన్ స్పైట్ఫుల్ క్రిటికల్ మేనర్. అంటే ఆమె కోసం నెగిటివ్గా మాట్లాడకూడదు, అంటే జనాలు ఆమె కోసం నెగిటివ్గా మాట్లాడి ఆమెని ఒక బ్యాడ్గా క్రియేట్ చేశారు తప్ప మంచిదే అని గంగు చెప్పాడు యాజ్ ఇఫ్ ఈజ్ ఐ విట్నెస్. ఓకే, దెన్ వాట్ యూ మీన్ హ్యాజన్ షీ లెఫ్ట్ త్రీ మెన్? అసలు నువ్వు చెప్పేదానికి అర్థం అవుతుందా నీకు? అంటే నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి? ఆమె నిజంగా ముగ్గురిని వదిలేయలేదంటావా? దానికి గంగు ఏం చెప్పాడు తెలుసా ఆన్సర్? దే డ్రావ్ హెర్ అవుట్. వాళ్ళే ఈమెను బయటికి పంపించారు. వాట్ కుడ్ షీ డూ? వాళ్ళే బయటికి పంపిస్తే ఈమెం చేయగలదు? యూ ఫూల్ వాండర్ అన్నాడు. కోపం వస్తుంది ఆయనకి, కోపం చేయమని. యూ ఫూల్, ఒరే వెధవా, డస్ ఎనీవన్ కమ్ టు సో ఫార్ స్పెండ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ జస్ట్ టు డ్రైవ్ అవే ఏ ఉమెన్? ఎవరైనా వేల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆమెను పెళ్లి చేసుకుని ఆమె ఇంటికి బయటికి పంపించేద్దాం అనుకుంటారా? అని వాండర్ అడుగుతాడు. అడిగితే గంగు రిప్లైడ్ విత్ ఎమోషన్. గంగు కూడా చాలా ఎమోషన్గా రిప్లై చేస్తాడు. హజూర్ అంటే ఓ గురువా, లేకపోతే ఓ ఓనర్ అంటే రెస్పెక్ట్గా చెప్పడం అనమాట. నో ఉమెన్ కెన్ స్టే వేర్ దెర్ ఈజ్ నో లవ్. ఎక్కడైతే ప్రేమ అనేది ఉండదో అక్కడ ఏ ఉమెన్ కూడా ఉండలేదు, ఏ స్త్రీ కూడా కాపురం చేయలేదు. ఏ వైఫ్ డజంట్ నీడ్ జస్ట్ ఫుడ్ అండ్ క్లాతింగ్. ఒక ఉమెన్కి, ఒక భార్యకి యొక్క ఫుడ్ ఉంటే సరిపోతుంది, లేకపోతే క్లోతింగ్ ఉంటే సరిపోతుంది అంటే కుదరదు. షీ నీడ్స్ లవ్ టు. ఆమెకి ప్రేమ కూడా కావాలి. దే మస్ట్ హ్యావ్ థాట్ దే హ్యాడ్ డన్ ఏ విడో ఏ గ్రేట్ ఫేవర్ బై మ్యారింగ్ హెర్. బస్సు వాళ్ళు ఏమనుకుండొచ్చు, ఆమెను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ విడోకి ఒక జీవితం ఇచ్చేవని చెప్పి వాళ్ళు ఫీల్ అయి ఉండొచ్చేమో. దే మస్ట్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ హెర్ టు సరెండర్ టు దెమ్ బాడీ అండ్ సోల్. వాళ్ళు ఎలాగ ఆలోచించి ఉండొచ్చు, ఆమెకి మేము జీవితాన్ని ఇచ్చాం కాబట్టి, ఆమె విడో అయిన ఆమెను పెళ్లి చేసుకున్నాం కాబట్టి ఆమె శరీరం, ఆమె ఆత్మ, ఆమె అంతా కూడా నాదే అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా. బట్ టు డూ దట్ వన్ హ్యాస్ టు ఫస్ట్ సరెండర్ వన్ సెల్ఫ్. ఒకవేళ నీకు ఇవన్నీ కావాలనుకుంటే ఫస్ట్ మనం సరెండర్ అయిపోవాలి. హజూర్ అంటాడు. అంటే గంగు ఆమె మీద ఉన్న ప్రేమని ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు అనమాట. సో మోర్ ఓవర్ ఏదేమైనా కానీ షీ సఫరింగ్ ఫ్రమ్ ఏ సిక్నెస్. ఆమె ఒక బాధతో బాధపడుతోంది. షీ సమ్టైమ్స్ పొసెస్డ్ బై స్పిరిట్. కొన్నిసార్లు ఆత్మలు ఆమెలోనికి వస్తూ ఉంటాయి కొన్నిసార్లు. దెన్ షీ స్టార్ట్స్ టాకింగ్ నాన్సెన్స్. అటువంటి టైంలో ఆమె నాన్సెన్స్ మాట్లాడుతుంటుంది. అండ్ ఫాల్స్ అన్కాన్షియస్. సో ఆ తర్వాత ఆమె అన్కాన్షియస్గా పడిపోతుంది. చూడండి, అంటే గంగు ఆమెను ఎంత ప్రేమించాడంటే ఆమె చెప్పేది అది అబద్ధమని, ఒకవేళ అబద్ధాలు చెప్పిన ఒక ఆత్మలు తనలో ఆవాహించి అబద్ధాలు చెప్పిస్తున్నాయని, అంటే ఆ గోమతి దేవి మీద ఉన్న ప్రేమని గంగు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అంటే నిజంగా అంతే. మనం ఎవరైనా బాగా ప్రేమిస్తే వాళ్ళు ఏ పని చేసినా, ఏదో పని చేసినా దాన్ని మనం తప్పుగా తీసుకోము. దట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ లవ్. దట్ ఈస్ ద ప్యూరిటీ ఆఫ్ లవ్. సో అప్పుడు ఇంకా వానర్ ఇంకేమో అన్నాడు అర్థం కాక ఆయన అంటాడు, అండ్ యూ విల్ మ్యారీ సచ్ ఎ ఉమెన్. అలాంటి ఉమెన్ పెళ్లి చేసుకుంటావా? ఐ ఆస్క్, షేకింగ్ మై హెడ్ ఇన్ ఏ సెప్టిసిజం. సెప్టిసిజం అంటే అర్థం ఏంటంటే డౌటింగ్ వెదర్ సంథింగ్ ఈజ్ ట్రూ ఆర్ యూస్ఫుల్. అంటే ఇది నిజమేనా అన్నట్టుగా ఆయన తల ఊపి ఆయన అంటాడనమాట. టేక్ ఇట్ ఫ్రమ్ మీ, యూ విల్ రీప్ ఏ బిట్టర్ హార్వెస్ట్. నా దగ్గర తీసుకో, కానీ నీకు వచ్చే ప్రతిఫలం చాలా చేదుగా ఉంటుంది. ప్రతిఫలం చాలా అంటే చాలా చేదుగా ఉంటుంది, గుర్తుపెట్టుకో అంటాడు అనమాట. దెన్ గంగు షుక్ హిస్ హెడ్ లైక్ ఏ మర్టైర్ అండ్ సెడ్. ఒక త్యాగమూర్తిలాగా ఆయన తల ఊపితే చెప్పాడు అనమాట, బాబూజీ, ఐ బిలీవ్ ఇట్ విల్ ఎండ్ హ్యాపీలీ ఫర్ మీ, గాడ్ విల్లింగ్.
దేవుడి దయతో నాకు అంతా మంచే జరుగుతుంది అని నేను అనుకుంటున్నానని చెప్పి గంగు చెప్తాడనమాట. దెన్ యూ హ్యావ్ డిసైడెడ్ ఫైనల్లీ, ఐ ఆస్క్డ్ హిమ్ ఫర్మ్లీ, నేను సీరియస్గా అడిగాను. సో అయితే నువ్వు డిసైడ్ అయిపోయావు అంటాడు. ఎస్ హజూర్ అంటాడు. దెన్ ఐ యాక్సెప్ట్ యువర్ రిజిగ్నేషన్. ఓకే, అలాంటప్పుడు నేను ఈ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్తాడు అనమాట. ఐఎమ్ నాట్ ఏ ప్రిజనర్ ఆఫ్ వార్న్ అవుట్ కస్టమ్స్ అండ్ ఆర్థోడాక్సిస్. సో నేనేంటంటే పాత పద్ధతులను ఆలోచించే మనిషిని కాదు. అంటే వార్న్ అవుట్ కస్టమ్స్ అంటే పాత పడిపోయిన ఆచారాలను నేను పట్టించుకోను. బట్ టు కీప్ ఇన్ మై ఎంప్లాయ్మెంట్ ఏ మ్యాన్ వాజ్ మ్యారింగ్ ఏ స్లట్ వాజ్ రియల్లీ రిస్కీ ప్రపోజిషన్. సో ఒక స్లట్ అంటే వేరే విధంగా తీసుకొచ్చాను మనం, అంటే ప్యూర్ నెగిటివ్ అనమాట. ఎవరైనా చీట్ చేయడం కానీ లేకపోతే హరాస్మెంట్ చేసే లేడీస్ అనమాట, వీళ్ళ స్లట్స్ అంటారు. అండ్ వాజ్ ఎంజాయింగ్ ద ప్లెజర్ ఆఫ్ సెక్స్. ఇలాంటి వాళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవడం అనేది చాలా రిస్కీ ప్రపోజిషన్ కదా అని చెప్తాడు. ఎవ్రీ నవ్ అండ్ దెన్ దేర్ వుడ్ అరైజ్ ఎ న్యూ కాంప్లికేషన్స్ అండ్ ట్రబుల్స్. ప్రతిసారి కొత్త ట్రబుల్స్, కష్టాలు వస్తూనే ఉంటాయి, కొత్త ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ ద పోలీస్ వుడ్ కమ్ అండ్ కోర్ట్ కేసెస్, పోలీసులు వస్తూ ఉంటారు, కోర్ట్ కేసెస్లోనే జరుగుతూ ఉంటాయి. దేర్ మైట్ ఈవెన్ బి థెఫ్ట్, కొన్నిసార్లు దొంగతనాలు కూడా జరగవచ్చు. సో ఇట్ వాజ్ అడ్వైజబుల్ టు కీప్ ఆఫ్ దీస్ క్విక్ శాండ్స్. సో నా అడ్వైజ్ ఏంటంటే ఇలాంటివన్నీ పక్కన పెట్టేవచ్చు కదా, ఇలాంటి వల్ల మనకు వచ్చే పనే, దీనివల్ల మనకు వచ్చే ఉపయోగం ఎంత. క్విక్ శాండ్ అంటే ఏ బ్యాడ్ డేంజర్ సిచ్యువేషన్ ఫ్రమ్ విచ్ ఇట్స్ హార్డ్ టు ఎస్కేప్. క్విక్ శాండ్ అంటే ఒక సిచ్యువేషన్ వస్తుంది, ఆ సిచ్యువేషన్ మనం ఎస్కేప్ కాలేము. దట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్, దాంట్లో నుంచి మనం బయటపడడం అనేది చాలా కష్టం అనమాట. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో వై డూ వీ నీడ్ టు దిస్ క్విక్ శాండ్ టైప్ ఆఫ్ ఇష్యూస్? ఓకే, so Gangu, like a man suffering from deprivation, is leaping for a piece of bread, unmindful that the bread is old, dirty and rotten. So ఇక్కడ డిప్రివేషన్ అంటే అర్థమైనది ఆబ్సెన్స్ ఆఫ్ కండిషన్ నెసెసరీ ఫర్ ఏ ప్లెజెంట్ లైఫ్. అంటే ఒక ఆనందమైన జీవితం కోసం అక్కడ కండిషన్స్ ఏం పట్టించుకోకుండా ఉండడం అనమాట. సో ఇక్కడ చాలా బాగా చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే గంగు లైక్ ఏ మ్యాన్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రివేషన్, అంటే తనకి ఏదో ఒకటి కావాలి, తను ఆనందపరిచే ఒక సంగతి కావాలి. అలాంటి ఒక వ్యక్తి ప్రజెంట్ సిచ్యువేషన్ పట్టించుకోకుండా, అసలు ఏం జరుగుతుందని ఒక ఐడియా లేకుండా, ఓకే, ఈజ్ లీపింగ్ ఫర్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ అన్మైండ్ఫుల్ దట్ ద బ్రెడ్ ఈజ్ ఓల్డ్, డ్రై అండ్ రోటన్. ఆ బ్రెడ్ అనేది ఓల్డ్, పాతది, అది డ్రై అయిపోయింది, రోటన్ అయిపోయింది, అది పాడైపోయింది. అలాంటి ఒక బ్రెడ్ కోసం గంగు జంప్ చేస్తూ ఉన్నాడు, తను ఆ బ్రెడ్ కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు. సో ఐ థాట్ ఇట్ రైట్ టు కీప్ హిమ్ అవుట్. నేనేమనుకున్నాను, ఇటువంటి సిచ్యువేషన్ నుంచి గంగుని రక్షించాలి అని నేను అనుకున్నాను. ఓకే, సో 5 months వెంట 5 నెలలు గడిచిపోయింది. గంగు హ్యాడ్ మ్యారీడ్ గోమతి. సో గంగు గోమతిని పెళ్లి చేసుకున్నాడు. అండ్ హీ లివ్డ్ ఇన్ ఎ షాక్ ఇన్ ద సేమ్ మొహల్లా. ఆ ప్లేస్లోనే, షాక్ అంటే ఒక గుడిసె అనమాట, ఒక గుడిసెలోనే వాళ్ళు కాపురం చేస్తూ ఉన్నారు. నవ్ హీ మేడ్ ఈజ్ లివింగ్ బై హాకింగ్ చాట్. సో అతను ఏంటంటే ఆ చాట్, హాకింగ్ చాట్ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు అనమాట. వెన్ ఎవర్ ఐ మెట్ హిమ్ ఇన్ ద బజార్ నేను ఎప్పుడు కలిసినా ఐ వుడ్ ఎంక్వైర్ అబౌట్ ఈజ్ వెల్ బీయింగ్. సో అతను ఎలా ఉన్నాడు ఏంటి అని నేను అడుగుతూ ఉంటాను జనరల్. ఫర్ ఐ హ్యాడ్ బికమ్ డీప్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ హిమ్. నాకేంటంటే అతని జీవితం మీద, తన మీద బాగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి అసలు ఏం చేస్తున్నాడు ఏంటని అడుగుతూ ఉంటాను అనమాట నేను జనరల్గా. హీస్ లైఫ్ వాజ్ అ టెస్టింగ్ గ్రౌండ్ ఫర్ ఎ సోషల్ క్వశ్చన్. సో అతని యొక్క జీవితం అనేది ఏంటంటే ఒక టెస్టింగ్ గ్రౌండ్ లాంటిది అనమాట. టెస్టింగ్ గ్రౌండ్ అర్థం ఏంటి? అన్ ఏరియా ఆర్ ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ యూజ్డ్ ఫర్ ద టెస్టింగ్ ఆఫ్ అ ప్రొడక్ట్ ఆర్ అన్ ఐడియా, ఎస్పెషల్లీ మిలిటరీ సైట్ యూజ్డ్ ఫర్ ద టెస్టింగ్ ఆఫ్ వెపన్స్. అంటే ఇప్పుడు మనం దాన్ని బయటికి పంపించడానికి ముందు దాన్ని మనం టెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట జనరల్గా. సో అలాగే తన జీవితంలో టెస్టింగ్ అయిపోయింది. దేనికోసం అంట, నాట్ ఓన్లీ సోషల్, సైకలాజికల్ వన్ టూ. అంటే సొసైటీ పరంగానే కాకుండా సైకలాజికల్గా కూడా. అంటే ఇలాంటి ఒక వ్యక్తి అలాంటి ఒక ఉమెన్ని పెళ్లి చేసుకుని ఏ విధంగా బతుకుతాడు, తనకు కొన్ని కష్టాలు ఏంటి, తను ఏ విధంగా ఆలోచిస్తాడు, అవన్నీ కూడా టెస్టింగ్ టైమ్స్. అదొక కేస్ స్టడీలో మనం తీసుకోవచ్చు. ఐ వాజ్ క్యూరియస్ టు నో హౌ దిస్ వుడ్ ఎండ్. సో నాకు డౌట్ ఇది ఖచ్చితంగా ఇది ఎండ్ అవుతుంది, బట్ హౌ దిస్ వుడ్ ఎండ్, అసలు ఇది ఏ విధంగా ఎండ్ అవుతుంది.
ఐ ఆల్వేస్ ఫౌండ్ గంగు ఏ హ్యాపీ స్టేట్ ఆఫ్ మైండ్. సో గంగు అనేది నా దగ్గర ఎప్పుడు చాలా హ్యాపీగా కనబడుతూ ఉండేవాడు. ఐ కుడ్ క్లియర్లీ సీ ఆన్ హిస్ ఫేస్ ద స్పార్కిల్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ కంటెంట్మెంట్ ఇన్ లైఫ్. సో నేను అతని కళ్ళలో నేను ఆనందం చూడగలుగుతూ ఉన్నాను. ఇప్పుడు కంటెంట్మెంట్, చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు అన్న హ్యాపీగా ఉండే గంగు నాకు కనబడుతూ ఉన్నాడు. ఈ సేల్ వాజ్ నో మోర్ దెన్ ₹1.50 అండ్ అవుట్ ఆఫ్ దిస్ ఈజ్ ఎర్నింగ్స్ కేమ్ టు అబౌట్ 8 to 10 అనాస్. యాక్చువల్ అతను సేల్ ముందు ఎంత ఉండేది, ఒక అనా ఉండేది, ₹1 ఉండేది, లేదా ₹1.50 ఉండేది. సో అందులో ఈజ్ ఎర్నింగ్స్ కమ్ టు అబౌట్ 8 to 10 అనాస్. దాంట్లోంచి 8 నుంచి 10 అనాల వరకు కూడా అతని ఎర్నింగ్స్ వచ్చేవన్నమాట. దిస్ వాజ్ ఈజ్ లైవ్లీహుడ్, అంటే అది అతను జీవిత విధానం, బతికే ఒక విధానం అన్నమాట, బతకడానికి కావాల్సిన సంపాదన. బట్ ఇట్ సీమ్డ్ బ్లెస్డ్ బై గాడ్ బికాస్ దెర్ వాజ్ నాట్ ఎ ట్రేస్ ఆఫ్ ద షేమ్ అండ్ మిస్ఫార్చ్యూన్ దట్ ఇట్ ఈస్ ఫౌండ్ అమాంగ్ సచ్ పీపుల్. సో అలాంటి వ్యక్తుల దగ్గర ఇలాంటివి కనబడట్లేదు. ఓకే, అని ఒక షేమ్ కానీ, ఒక మిస్ఫార్చ్యూన్ కానీ, ఒక సిగ్గు కానీ అలాంటిది ఏమీ కనబడట్లేదు. ఆన్ హిస్ ఫేస్ దెర్ వాజ్ అ లుక్ ఆఫ్ సెల్ఫ్ అష్యూరెన్స్ అండ్ జాయ్ దట్ కమ్స్ ఓన్లీ టు ఏ కంటెంటెడ్ సోల్. ఎవరైతే సాటిస్ఫైగా ఉంటారో, ఎవరైతే హ్యాపీగా ఉంటారో అలాంటి వ్యక్తుల ఫేస్ మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉంటాయి, చాలా హ్యాపీగా కనబడుతూ ఉంటాయి. సో గంగు కూడా ఇప్పుడు నాకు అలాగే కనబడుతూ ఉన్నాడు. వన్ డే, ఒకరోజు ఏమైందంటే, ఐ హర్డ్ దట్ గోమతి హ్యాడ్ రన్ అవే. సో నాకు తెలిసింది, ఏం తెలిసింది, గోమతి పారిపోయిందని. ఐ డోంట్ నో వై బట్ ఐ డిరైవ్డ్ ఎ స్ట్రేంజ్ ప్లెజర్ ఫ్రమ్ దిస్ న్యూస్. అంటే నాకు ఎందుకో తెలియదు కానీ ఆ న్యూస్ వినగానే నేనే చాలా ఆనందపడ్డాను, చాలా అంటే చాలా ఆనందపడ్డాను. ఐ హ్యాడ్ బికమ్ ఎన్వియస్ ఆఫ్ గంగూస్ హ్యాపీ అండ్ కంటెంట్ లైఫ్. అంటే గంగు అంత హ్యాపీగా ఉండడం, లేకపోతే అంత సాటిస్ఫైడ్ లైఫ్ బతకడం అనేది నాకు చాలా అసూయగా ఉందన్నమాట. అండ్ వాజ్ వెయిటింగ్ ఫర్ సమ్ డెడ్లీ ఆర్ షేమ్ఫుల్ ఎండ్ టు ఇట్. నిజంగా నేను వెయిట్ చేస్తున్నాను, అంటే ఇది ఒక భయంకరంగా ఎండ్ అవుతుందనో, లేకపోతే ఏదో ఇదైతే ఎండ్ అవుతుంది, ఒక షేమ్ఫుల్గా ఎండ్ అవుతుంది అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. దిస్ న్యూస్ సాఫ్ట్ మై ఎన్వి. అమ్మయ్య. సో ఆ న్యూస్ ఎప్పుడైతే వినిపించిందో, గంగు వాళ్ళ మిస్సెస్ లేదా ఆ ఉమెన్ గంగు నది పారిపోయిందో న్యూస్ ఎప్పుడైతే వినిపించిందో నేను చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యా, అమ్మయ్య అనుకోండి. ఆఫ్టర్ ద వెరీ థింగ్ ఐ హ్యాడ్ ఎక్స్పెక్టెడ్ హ్యాడ్ హ్యాపెన్. అంటే నేను చాలా కాలం నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానో అది జరిగింది. ద ఫెలో వాజ్ పనిష్డ్ ఫర్ హిజ్ ల్యాక్ ఆఫ్ ఫోర్ సైట్. అతను ముందు చూపు లేకపోవడం వల్ల ఆ ఫెలో పనిష్ చేయబడ్డాడు, అతను శిక్షించబడ్డాడు. లెట్ మీ సీ హౌ హీ షోస్ హిస్ ఫేస్ టు మీ. ఇప్పుడు అతను తన ఫేస్ నాకు ఎలా చూపిస్తాడు చూద్దాము అనుకున్నాడు. నా వీ వుడ్ రియలైజ్ హౌ రైట్ దే వర్ హూ హ్యాడ్ అడ్వైజ్డ్ హిమ్ అగైన్స్ దిస్ మ్యారేజ్. ఇప్పుడు అతను గర్వం అనమాట, నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుందా, నువ్వు చేసుకున్నావు, నువ్వు శిక్ష అనుభవిస్తారు కాబట్టి నేను చెప్పింది కరెక్ట్ అనే గర్వం అతనిలో కనిపించింది. హీ హ్యాడ్ థాట్ హీ హ్యాడ్ కమ్ టు పొసెస్ సంథింగ్ రేర్ యాజ్ ఇఫ్ ద డోర్స్ టు సాల్వేషన్ హ్యాడ్ ఓపెన్డ్ ఫర్ ఇట్. సో అతను ఏమనుకున్నాడంటే, నాకు ఒక సాల్వేషన్ డోర్స్ ఎలా తెలుస్తాయో నాకు తెలుసు, అంటే ఒక మంచి నీ లైఫ్ బాగుండాలంటే దానికి కావాల్సిన ద్వారాలు ఎలా తెరవాలి, దానిలో ఎలాగెళ్తే నీ లైఫ్ బాగుంటుంది అని అన్నీ నాకు తెలుసు అని చెప్పి మన ఓనర్ అనుకుంటూ ఉన్నాడు. సో పీపుల్ హ్యాడ్ వాంట్ హిమ్ దట్ ద ఉమెన్ కుడ్ నాట్ బి ట్రస్టెడ్. సో చాలామంది చెప్పారు ఆ అమ్మాయిని నువ్వు నమ్మడానికి లేదు అని. దట్ షీ హ్యాడ్ డిసీవ్డ్ సో మెనీ, చాలామందిని కూడా డిసీవ్ చేసింది, చీట్ చేసింది. బట్ ఇట్ హ్యాడ్ ఆల్ ఫాలోన్ ఆన్ డఫ్ ఇయర్స్. ఎంతమంది చెప్పినా కానీ గంగు పట్టించుకోడు. డఫ్ ఇయర్స్ అంటే వినకపోవడం, పట్టించుకోకపోవడం. నా వెన్ హీ మీట్స్ మీ, ఇప్పుడు నన్ను కలిసినప్పుడు ఐ షల్ ఆస్క్, నేను అతను అడుగుతాను, ఏమడుగుతాను, హౌ హ్యాపీ హీ వాజ్ ఆఫ్టర్ దిస్ బోన్ ఫ్రమ్ హిస్ గాడ్డెస్. బోన్ అంటే ఆశీర్వాదం, గాడ్డెస్ అంటే దేవత నీకు ఇచ్చిన ఆశీర్వాదం తర్వాత నువ్వు ఎలా ఉన్నావు. ఇక్కడ ఆశీర్వాదం ఏంటి, ఆమె పారిపోవడం. అంటే ఇక్కడ సటైరికల్గా చెప్తూ ఉన్నాడు అనమాట. హీ యూస్ టు స్టే ద పీపుల్ డీఫేమ్డ్ హెర్ అవుట్ ఆఫ్ ఇల్ విల్ అండ్ లెట్ మీ సీ హూ వాజ్ మిస్టేకెన్. సో అతను ఏం చెప్తూ ఉండేవాడు, జనాలే ఆమెను తప్పుగా అర్థం చేసుకున్నారు, జనాలే ఆమె కోసం రూమర్స్ చెప్పేవారు, జనాలే ఆమెని ఒక రకంగా నెగిటివ్గా క్రియేట్ చేశారు. ఇప్పుడు అతను ఏం చెప్తాడు, ఓకే, ద సేమ్ డే ఐ హ్యాపీ టు మీట్ గంగు ఇన్ ద మార్కెట్. అదే రోజు నేను గంగుని మార్కెట్లో కలిశాను. ఈ వాజ్ షేకెన్, అంటే వణుకుతూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, అండ్ అన్సెటిల్డ్.
కంప్లీట్లీ లాస్ట్ హిమ్సెల్ఫ్, కంప్లీట్గా అతను కోల్పోయాడు. అంటే అర్థం ఏంటి, అతని సెన్సెస్లో అతను లేడు. టీయర్స్ ఫ్లోడ్ ఫ్రమ్ హిజ్ ఐస్ ద మూమెంట్ హీ సా మీ. సో నన్ను చూడగానే కన్నీళ్ళనే బయటకు వస్తూ ఉన్నాయి. నాట్ అవుట్ ఆఫ్ షేమ్, అంటే ఏదో పని జరగడం ద్వారా కాదు, ఏదో పని చేశాడన్న మనస్తాపంతో కాదు, బట్ పెయిన్, బాధతోటి ఆ కన్నీళ్ళనే బయటకు వస్తూ ఉన్నాయి. బాబూజీ, గోమతి డిసీవ్డ్ మీ టూ. బాబూజీ, గోమతి నన్ను కూడా చీట్ చేసింది. హైడింగ్ మై ప్లెజర్ అండ్ అన్ అవుట్వర్డ్ షో ఆఫ్ సింపతి, అంటే ఆనంద, లోపల మాత్రం ఆనందంతో తాండవం చేస్తున్నాడు ఓనర్, కానీ బయటికి చూపించకుండా ఒక సింపతి బయటికి చూపిస్తూ ఐ సెడ్, ఏం చెప్పాను, ఐ హ్యాడ్ వాంట్ యూ ఆఫ్ దిస్ అండ్ యూ డిడ్ నాట్ లిసన్. నేను నీకు ఆల్రెడీ ముందే చెప్పాను కదా, నువ్వు వినలేదు అప్పుడు. నౌ హ్యావ్ ఏ పేషెన్స్, ఇప్పుడైనా కొంచెం ఆలోచించు. దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ యూ కెన్ డూ, నువ్వు ఇప్పుడు చేయడానికి కూడా ఏమీ లేదు. హ్యాస్ షీ క్లీన్డ్ యూ అవుట్ ఆర్ లెఫ్ట్ సంథింగ్ బిహైండ్, అంటే నీ దగ్గర ఉన్నది అంతా దోచుకెళ్ళిపోయిందా, లేదా దాన్ని కొంచెం అన్నా వదిలిందా. గంగు టచ్ హిజ్ హార్ట్ విత్ హిజ్ హ్యాండ్స్, ఇట్ సీమ్డ్ మై స్పీచ్ హ్యాడ్ హర్ట్ హిమ్ డీప్. సో ఆ టైంలో చెప్పినప్పుడు గంగు తన ఆర్ట్ని పట్టుకున్నాడు అనమాట ఇలా. అంటే దాని అర్థం ఏంటంటే, నేనేమనుకున్నానంటే నేను చెప్పిన స్పీచ్ అనేది అతను బాగా తగిలింది అని నేను అనుకున్నాను. ఓ బాబూజీ, డోంట్ సే దిస్, అలా చెప్పొద్దు. షీ టుక్ అవే నథింగ్, ఆమె ఏమీ తీసుకెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే షీ లెఫ్ట్ బిహైండ్ వాట్ ఎవర్ షీ హ్యాడ్, ఆమె ఏదైతే ఉందో అది కూడా తను వదిలేసి వెళ్ళిపోయింది. ఐ డోంట్ నో వాట్ మై ఫాల్ట్ వాజ్, అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలీదు. మేబీ ఐ వాజ్ నాట్ గుడ్ ఇనఫ్ ఫర్ హెర్, మేబీ తనకు నేను కరెక్ట్ కాదేమో. షీ వాజ్ లిటరేట్ అండ్ ఆమె చదువుకున్నది, విద్యావంతురాలు, అండ్ అన్లిటర్డ్, నాకు చదవడం కూడా రాదు. అన్లిటర్డ్ అంటే ఇక్కడ ఇల్లిటరేట్ అని మీనింగ్ అనమాట. ఇట్ వాజ్ ఇనఫ్ దట్ షీ స్టేడ్ విత్ మీ ఫర్ సో లాంగ్, అబో చాలా కాలం నాతో ఉంది కదా, అదే నాకు గొప్ప. హ్యాడ్ యూ స్టేడ్ విత్ మై లిటిల్ లాంగర్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఏ గుడ్ పర్సన్. ఆమె నాతో పాటు ఇంకా కొంచెం కాలం నాతో ఉంటే నేను కూడా మంచి వ్యక్తిగా మారేవాడినేమో. వాట్ షుడ్ ఐ టెల్ యూ అబౌట్ హర్, ఆమె కోసం నేను చెప్పను. షీ వాజ్ లైక్ ఎ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ, ఆమె దేవుడు నాకు ఇచ్చిన ఒక వరం, ఒక ఆశీర్వాదం, ఒక బూన్. ఐ డోంట్ నో వేర్ ఐ హ్యాడ్ ఫాల్టెడ్, కానీ ఎక్కడ నేను మిస్టేక్ చేసానో నాకు తెలీదు. ఐ స్వేర్ ఐ నెవర్ సా ట్రేస్ ఆఫ్ రిసెంటిమెంట్ ఆన్ హర్ ఫేస్. సో నేనేంటంటే ఆమెలో ఎప్పుడు ఇంత రిసెంటిమెంట్ కూడా, ఇంత మిస్టేక్ కూడా నేను ఆమె ఫేస్లో నేను ఎప్పుడు కనిపెట్టలేదు. ఐఎమ్ నో బడీ బాబూజీ, నేను ఎవరినే కాదు. ఐ ఆర్ నో మోర్ దెన్ 10-12 అనాస్. నాకేంటంటే నాకు 10 నుంచి 10 అన్నాలు రోజుకు వస్తూ ఉన్నాయి. బట్ షీ వాజ్ సో గుడ్ అట్ హౌస్ కీపింగ్ దట్ ఐ నెవర్ ఫెల్ట్ ద షార్టేజ్ ఆఫ్ ఎనీథింగ్. ఆమె ఇంటిని మేనేజ్ చేయడం కూడా చాలా గ్రేట్, చాలా బాగా చేసేది. సో అటువంటి విషయాలు ఎప్పుడు బాధపడలేదు, ఫీల్ అవ్వలేదు. చూడు, ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, కానీ వీడు పాజిటివ్, కానీ ఇప్పుడన్నా కోపం చూపించాలి, చూపించకుండా కానీ నెగిటివే, ఇంకా ఆమె కోసం పాజిటివ్గానే మాట్లాడుతూ ఉన్నాడు. ఐ వాజ్ అక్యూట్లీ డిసప్పాయింటెడ్ అట్ వాట్ ఈ సెడ్. ఇక్కడ అయ్యంటే ఎవరు, ఓనర్ అనమాట. అక్యూట్లీ డిసప్పాయింటెడ్ అంటే నేను చాలా బాధపడ్డాను. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను, తిడతాడేమో, బాధపడిపోతాడేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తే తిరిగి నాకే లెసన్ చెప్పాడు కదా. I had thought he would narrate the story of her infidelity and I would show my sympathy for him. But his eyes were not yet opened, the fool that he was. So infidelity అంటే అర్థం ఏంటంటే నాట్ బీయింగ్ లాయల్ ఆర్ ఫెయిత్ఫుల్, ఎస్పెషల్లీ ఇన్ సెక్స్. సో ఇక్కడ ఏంటంటే ఆమె కోసం ఇన్ఫిడిలిటీ అంటే తన మీద అంటే ప్రేమ చూపించకపోవడం, లేకపోతే తనతో కరెక్ట్గా ఉండకపోవడం సంసార జీవితంలో, ఇవన్నీ కోసం చెప్తాడేమో, అప్పుడు నేను సింపతి చూపించవచ్చేమో అని అనుకున్నాను. కానీ ఏమైంది అక్కడ, బట్ ఈజ్ ఐస్ వర్ నాట్ ఓపెన్, కానీ అతను ఇంకా ఓపెన్ కాలేదు. ద ఫూల్ దట్ ఈ వాజ్, ఆడ ఎంత ఫూల్ అంటే వాడు ఇంకా రియలైజ్ అవ్వలేదు. ఈ వాజ్ స్టిల్ అండర్ హర్ స్పెల్ అండ్ హెడ్ బికమ్ డిస్ఓరియంటెడ్. ఆమె ఉచ్చులోనే ఇతను ఉండిపోయాడు ఇంకా. సో డిస్ఓరియంటెడ్ అనమాట. డిస్ఓరియంటెడ్ అంటే కన్ఫ్యూజ్డ్ అండ్ నాట్ నోయింగ్ వేర్ టు గో ఆర్ వాట్ టు డూ. సో అతను ఇంకా డిస్ఓరియంటెడ్ పొజిషన్లో ఉన్నాడు, అతను ఇంకా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాడు. ఏం చేయాలి, ఏం చేయకూడదని అతను తెలియదు. ఓకే, రైట్. ఐ బిగాన్ టు రెడికల్ హిమ్. ఇప్పుడు ఆయన చూసి నవ్వడం మొదలెట్టారు. సో షీ హ్యాజంట్ క్యారీడ్ ఎనీథింగ్ విత్ హర్. సో తను వెళ్ళిపోయేటప్పుడు తను ఏది కూడా క్యారీ చేయలేదు, ఎత్తు కూడా తీసుకుని వెళ్ళలేదు. నథింగ్ ఎట్ ఆల్ బాబూజీ, నాట్ ఏ పై.
ఓకే, తను ఏమి నాట్ ఏ పై కూడా సింగిల్ పెన్ని కూడా తీసుకెళ్ళలేదు. అండ్ షీ లవ్ యూ వెరీ మచ్. ఓహో, నేను బాగా ప్రేమించింది కదా. హౌ షుడ్ ఐ కన్విన్స్ యూ బాపూజీ? బాపూజీ నేను నీకు ఎలా చెప్పాలి? దట్ లవ్ ఐ షల్ నాట్ ఫర్గెట్ టిల్ మై డెత్. ఆ ప్రేమ నా జీవితాంతం వరకు నేను మర్చిపోలేను, నేను అటువంటి ప్రేమ నేను మళ్ళీ పొందలేను. అండ్ ఈవెన్ దెన్ షీ డిజర్టెడ్ యూ. అయినగా నా నేను వదిలేసిందా? దట్స్ వాట్ సర్ప్రైజెస్ మీ బాపూజీ. బాబూజీ అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. హ్యావెంట్ యూ హర్డ్ ద స్టోరీస్ ఆఫ్ ఫీమేల్ ట్రెషరీ? అంటే నువ్వు ఇలాంటి కథలను ఎప్పుడు వినలేదా? ట్రెషరీ అంటే అర్థం ఏంటి? డిసీవింగ్ సమ్మన్ హూ ట్రస్ట్ దెమ్ ఆ ల్యాక్ ఆఫ్ లాయల్టీ. అంటే ఎవరైతే మనం బాగా నమ్ముతారో వాళ్ళు మోసం చేయడం. ఎవరైతే నమ్మకంతో మనతో ఉంటారో, నమ్మకంతో ప్రేమిస్తారో వాళ్ళు మోసం చేయడం ట్రెషరీ అనమాట. నువ్వు అలాంటి అమ్మాయిల కోసం అలాంటి స్టోరీలు ఎప్పుడు వినలేదా? అంటే మన గంగు కోపం వచ్చి డోంట్ సే దట్ బాబూజీ. బాబూజీ మీరు అలా చెప్పకండి. ఐ వుడ్ కీప్ సింగింగ్ యర్ ప్రైజెస్ ఈవెన్ సమ్మన్ షుడ్ థ్రెటన్ టు స్లిట్ మై థ్రోట్. అంటే స్లిట్ అంటే కట్ చేయడం, అంటే నా గొంతు కట్ చేస్తాను ఎవరు చెప్పినా కానీ నేను ఆమె కోసం ప్రైజ్ మంచిగానే చెప్తూ ఉంటాను. ఆమె ప్రేమను నేను పొగుడుతూనే ఉంటాను. అంత ప్రేమించాడు గంగు ఆమెని. దెన్ డోంట్ గో అండ్ సర్చ్ ఫర్ హర్. ఇంకా ఆపి వెళ్ళి దెన్ గో అండ్ సర్చ్ ఫర్ హర్, వెళ్ళి ఆమెను వెతుకు. ఎస్ మాస్టర్, ఐ వాంట్ రెస్ట్ టిల్ ఐ హ్యావ్ ఫౌండ్ హర్. నేను ఆమెను కలిసినంత వరకు నేను విశ్రాంతి కూడా తీసుకోను. వన్స్ ఐ కమ్ టు నో వేర్ షీ ఈజ్ ఐ షాల్ డెఫినెట్లీ బ్రింగ్ హర్ బ్యాక్. ఆమె ఎక్కడైతే ఉందో అది నేను కనిపెట్టగలిగితే ఖచ్చితంగా నేను ఆమెని వెనక్కి తీసుకురాగలను. అండ్ మై హార్ట్ టెల్స్ మీ వాట్ దాట్ షీ విల్ కమ్ బ్యాక్. నా గుండె చెప్తుంది, నా హృదయం చెబుతూ ఉంది ఆమె మళ్ళీ వెనక్కి వస్తుంది అని. యూ విల్ సీ, మీరే చూస్తారు. షీ హ్యాజంట్ గోన్ అవే అవుట్ ఆఫ్ ఎనీ రిసెంటిమెంట్. ఏ తప్పు చేస్తున్నానో లేకపోతే ఏదో దురుద్దేశంతో ఆమె నన్ను దూరం వెళ్ళిపోలేదు. ఐ షల్ సర్చ్ ఫర్ హెర్ ఎవ్రీవేర్. తన కోసం ప్రతి ప్లేస్లో కూడా నేను సెర్చ్ చేస్తూనే ఉంటాను. అండ్ వెన్ ఐ హ్యావ్ ఫౌండ్ హెర్ ఐ విల్ సీ అగైన్. ఆమెను కలిసిన తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానని చెప్పి అంటాడు. సేయింగ్ దిస్ ఈ వెంట్ దిస్ వే డిస్ట్రాట్ విత్ ఎమోషన్. చాలా బాధతోటి, చిరాకుతోటి, చాలా ఎమోషన్ తోటి ఆ ప్లేస్లోంచి గంగు వెళ్ళిపోతాడు. జస్ట్ ఆఫ్టర్ దిస్ మీటింగ్ ఐ హ్యాడ్ టు గో నైనిటాల్ ఫర్ సమ్ వర్క్ అండ్ రిటర్న్ ఆఫ్టర్ ఎ మంత్. సో ఈ మీటింగ్ అయిన తర్వాత నేను నైనిటాల్కి ఒక చిన్న పని మీద వెళ్ళాను. మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యాను అనమాట. ఐ హ్యాడెంట్ హ్యాడ్ చేంజ్ మై డ్రెస్ వెన్ ఐ సా గంగు స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ హోల్డింగ్ ఎ న్యూలీ బోర్న్ బేబీ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఇంకా డ్రెస్ కూడా మార్చుకోలేదు. ఆ ఒక నెల తర్వాత చూస్తే కరెక్ట్గా అప్పుడు వెళ్ళాను. గంగు నా ముందు ఒక చిన్న బాబుతో నించొని ఉన్నాడు. అప్పుడే పుట్టిన ఒక పిల్లవాడిని పట్టుకొని నించొని ఉన్నాడు గంగు. పర్హాప్స్ ఈవెన్ నాడ్ హిమ్సెల్ఫ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ సో ఓవర్జెట్ టు హోల్డ్ ద చైల్డ్ కృష్ణ ఇన్ హిజ్ ల్యాప్. అంటే ఎంత ఆనందంగా ఉన్నాడంటే కృష్ణుని పట్టుకున్నప్పుడు కూడా అంత హ్యాపీగా లేడేమో అన్నంత హ్యాపీగా గంగు కనిపిస్తూ ఉన్నాడు. సో గంగూస్ హోల్ బాడీ సీమ్ టు ఎగ్జిక్యూట్ అండ్ అన్కంట్రోలబుల్ జాయ్. తన బాడీ, తన మైండ్ అంతా కూడా చాలా హ్యాపీగా ఊగిపోతూ ఉన్నాడు. మనిషి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఈజ్ ఫేస్ అండ్ ఐస్ వర్ సింగింగ్ విత్ గ్రాటిట్యూడ్ అండ్ లవ్. తన ముఖం లేకపోతే తన కళ్ళు చాలా గ్రాటిట్యూడ్ తోటి, కృతజ్ఞతా భావంతో, ప్రేమతోటి పొంగిపోతూ ఉన్నాయి. చాలా ఆనందంతో అతను ఎగిరి గంతేస్తూ ఉన్నాడు. He displayed the same kind of contentment that one finds on the face of starving beggar after he had his fill. అంటే ఒక బెగ్గరికి బాగా ఆకలితున్న బెగ్గరికి ఎవరైనా తీసుకెళ్ళి భోజనం పెడితే తనకు కావాల్సింది బెగ్గరికి ఇస్తే ఆ బెగ్గర్ అంత ఆనందంగా ఉంటాడు. తన ప్రపంచాన్ని మర్చిపోయి నాట్యం చేస్తూ ఉంటాడేమో. ప్రపంచాన్ని మర్చిపోయి నేనే ప్రపంచం అత్యంత ఆనందంగా ఉన్నానని ఎగిరి గంతేస్తూ ఉంటాడు చూడు. సేమ్ అలాగే మన గంగు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఐ సెట్, నేను చెప్పాను. టెల్ మీ గ్రేట్ మ్యాన్, డిడ్ యూ గెట్ సమ్ న్యూస్ ఆఫ్ గోమతీదేవి? సో ఓకే, మరి గోమతీదేవి కోసం ఏమైనా తెలిసిందా? గంగు బర్స్టెడ్ ఒకేసారి గట్టిగా చెప్పాడు, ఎస్ బాబూజీ, విత్ యువర్ బ్లెస్సింగ్స్ ఐ హావ్ బ్రాట్ హెర్ బ్యాక్. మీ ఆశీర్వాదం వల్ల నేను ఆమెని మళ్ళీ తిరిగి తీసుకొచ్చాను. షీ వాజ్ ఫౌండ్ ఇన్ హాస్పిటల్ ఇన్ లక్నోలో ఒక హాస్పిటల్లో ఆమె నేను కనుక్కోగలిగాను. షీ హ్యాడ్ కన్ఫైడెడ్ హెర్ వేర్ అబౌట్స్ టు వన్ ఆఫ్ హెర్ ఫీమేల్ ఫ్రెండ్స్ హియర్. అంటే తను ఎక్కడుందో అనేది తన స్నేహితురాలకి చెప్పిందనమాట. ద మూమెంట్ ఐ కేమ్ టు నా రెస్ట్ లక్నో డ్రాగడ్ హెర్ బ్యాక్. నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను లక్నో వెళ్ళి ఆమెని తీసుకొచ్చేసాను మళ్ళీ ఇక్కడికి. అండ్ ఐ గాట్ దిస్ బేబీ ఓవర్ అండ్ అబౌవ్. సో ఫైనల్గా నాకు ఈ బేబీ ఉంది. ఐ గాట్ దిస్ బేబీ అండ్ ఓవర్ అండ్ అబౌవ్.
he lifted the baby and brought in full view of me like a sportsman proudly displaying his medal. అంటే మెడల్లో స్పోర్ట్స్మెన్ ఏ విధంగా అయితే చూపిస్తూ ఉంటాడో అలాగే ఆ బేబీని అంత బాగా చూపిస్తూ ఉన్నాడు అనమాట. ఐ రిమార్క్డ్ మాకింగ్లీ, అంటే సింపథెటిక్లీ అడిగాను, వెరీ ఫైన్, యూ గాట్ దిస్ బాయ్ టూ, నీకు బాబు కూడా దొరికాడు. పర్హాప్స్ దట్ ఈస్ వై షీ హ్యాడ్ రన్ అవే, అందువల్లే ఆమె పారిపోయిందేమో. ఈజీ హీ యువర్ సన్, అతని కొడుక అన్నాడు. వై మైన్ బాపూజీ, హీఈస్ యువర్స్, గాడ్స్. నాది ఎందుకు అవుతుంది, మీది అవ్వచ్చు, దేవుడిది అవ్వచ్చు, ఎవరిదని అవ్వచ్చు. వాజ్ ఈ బార్న్ ఇన్ లక్నో, అసలు లక్నోలో పుట్టాడా? ఎస్ బాబూజీ, ఈ జస్ట్ ఏ మంత్ ఓల్డ్, పుట్టి ఒక నెలగా అబ్బాయి అనమాట. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ మ్యారీడ్, మీ పెళ్ళి ఎంతకాలం అయింది? దిస్ ఈజ్ ద 7th month, ఇది 7వ నెల. సో ఈ వాజ్ బోర్న్ ద 6 months ఆఫ్ యువర్ మ్యారేజ్, అండ్ నీ పెళ్ళైన 6 నెలలకే నీకు బాబు పుట్టాడు అనమాట. వాట్ ఎల్స్, ఏంటిది, ఇంకేం చెప్పు. అండ్ ఈవెన్ దెన్ హీ ఈజ్ యువర్స్, అయినా కానీ ఆ బాబు నీవాడే. ఎస్, యు ఆర్ టాకింగ్ నాన్ సెన్స్, నువ్వు చెత్త మాట్లాడుతూ ఉన్నావు. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ హీ అండర్స్టూడ్ వాట్ ఐ వాజ్ ట్రైంగ్ టు సే బట్ రిప్లైడ్ అవుట్ ఆఫ్ ప్లెయిన్ ఇన్నోసెన్స్. ఓకే, తనకు నేను చెప్పింది అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ ఆయన చాలా ప్లెయిన్ ఇన్నోసెన్స్ తోటి, ప్యూర్ హార్ట్ తోటి రిప్లై ఇచ్చాడు. ఏం రిప్లై ఇచ్చాడు, ఎలా రిప్లై ఇచ్చాడంటే, బాపూజీ, షీ నియర్లీ డైడ్ గివింగ్ బర్త్ టు హిమ్. ఆమె ఈ అబ్బాయికి పుట్టికి భర్తనివ్వడం కోసం ఆమె ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వచ్చేసింది. షీ హాజ్ గాట్ ఏ న్యూ లైఫ్, ఆమెకు ఇప్పుడు ఒక కొత్త జీవితం అనేది దొరికింది. షీ స్ట్రగుల్డ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ ఫర్ 3 days and 3 nights. ఆమె 3 రోజులు 3 ఉదయాలు 3 రాత్రులు ఆమె లైఫ్ అండ్ డెత్ మధ్యన, బతుకు చావుల మధ్యన ఊగిసలాడుతూనే ఉంది. ఐ టాంటెడ్ హిమ్. టాంట్ అంటే టు ఇంటెన్షనల్లీ అనాయ్ అండ్ అప్సెట్ సమ్వన్ బై మేకింగ్ అన్కిండిల్ రిమార్క్స్, అంటే ఒక బాధాకరమైన రిమార్క్స్ చేసి అవతలను బాధ పెట్టడం అనమాట. టాంటింగ్ అంటాం దాన్ని, టాంట్. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఐ హియర్ దట్ ఏ బేబీ కెన్ బి బోర్న్ ఆఫ్టర్ 6 months ఆఫ్ మ్యారేజ్. సో నాకు ఇప్పుడే తెలిసింది, ఫస్ట్ టైం విన్నాను ఏంటది, ఒక బేబీ అనేది ఆ పెళ్ళైన 6 నెలల తర్వాత పుట్టడం, పెళ్ళైన 6 నెలలకే బేబీ పుట్టడం అనేది నేను ఫస్ట్ టైం వినడం అని చెప్తాడు. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ టాంటింగ్, అంటే అవతల వ్యక్తిని బాధ పెట్టడం అన్నట్టు. ద యారో హిట్ ద టార్గెట్. సో నేను అనుకున్నది డైరెక్ట్గా గంగు మైండ్లోకి దూరిపోయింది, అంటే అతనికి అర్థమైంది, ఓ ఇట్ ఈస్ దాట్, ఐ డెంట్ ఈవెన్ థింక్ ఆఫ్ ఇట్, అసలు దానికోసం ఆలోచించలేదు కదా. దట్స్ వై గోమతి హ్యాడ్ రన్ అవే. ఓ అందుక గోమతి పారిపోయింది. ఓకే, ఈ కంటిన్యూడ్ చెప్తున్నాడు. ఐ సెడ్ గోమతి, ఇఫ్ యూ డోంట్ లైక్ మీ యూ కెన్ లీవ్ మీ. నేనేం చెప్పాను గోమతి తోటి, నేను నీకు ఇష్టం లేకపోతే నేను వదిలే, ప్రాబ్లం ఏం లేదు. ఐ షల్ గో అవే అండ్ నెవర్ ట్రబుల్ యూ అగైన్. నేను దూరంగా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయి నేను మళ్ళీ ఎప్పుడు నేను ట్రబుల్ చేయను, మళ్ళీ ఎప్పుడు నేను కష్టపెట్టను. ఇఫ్ యూ ఎవర్ నీడ్ మై హెల్ప్, ఒకవేళ ఎప్పుడైనా నీకు నా సహాయం అవసరమైతే రైట్ టు మీ, నాతో చెప్పు, రాయి, నాకు లెటర్ రాయి. ఐ షల్ డూ ఎవ్రీథింగ్ ఐ కెన్. నేను ఏదైతే చేయగలనో అవన్నీ కూడా నేను నీకు చేస్తాను. ఐ హ్యావ్ నో రిసెంటిమెంట్ అగేన్స్ట్, నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, లేకపోతే నీ మీద నాకు ఎటువంటి నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి లేవు. ఇన్ మై ఐస్ యు ఆర్ స్టిల్ యాజ్ గుడ్ యాజ్ యు ఆర్ బిఫోర్. సో నా కళ్ళల్లో ముందు ఎలాగైతే ఉండేదానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. ఓకే, నువ్వు పారిపోయాను కోపం లేదు, లేకపోతే నాకు చెప్పకుండా వెళ్ళిపోయాను బాధ కూడా లేదు. ఐ లవ్ యూ యాజ్ బిఫోర్, నేను ముందు ఎలాగైతే ప్రేమించానో ఇప్పుడు కూడా నిన్ను ఆ విధంగానే ప్రేమిస్తూ ఉన్నాను. నో ఐ లవ్ యూ ఈవెన్ మోర్, కాదు, ఇప్పుడు నేను నిన్ను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అండ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ టర్న్డ్ అవే ఫ్రమ్ మీ దెన్ కమ్ విత్ మీ. ఓకే, నిజంగా నేనంటే నీకు ఇష్టం లేకపోతే, నేనంటే నీకు ఇష్టం ఉంటే నాతో పాటు వచ్చే, ప్రాబ్లం ఏం లేదు. గంగు వుడ్ నెవర్ బీ అన్ఫెయిత్ఫుల్ టు యూ. గంగు నీతో ఎప్పుడు కూడా అన్ఫెయిత్ఫుల్గా ఉండడు, అవిశ్వాసిగా ఉండడు, నిన్ను ఎప్పుడు మోసం చేయడు గంగు. ఐ మ్యారీడ్ నాట్ బికాజ్ యూర్ ఏ గాడెస్, నువ్వే దేవత అని చెప్పి నేను పెళ్లి చేసుకోలేదు, బట్ బికాజ్ ఐ లవ్డ్ యూ, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. అండ్ బిలీవ్డ్ యూ ఆల్సో లవ్డ్ మీ, నువ్వు కూడా నన్ను ప్రేమించేవారి నమ్మకంతో నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్తూ ఉంటాడు. దిస్ చైల్డ్ ఈజ్ మై చైల్డ్, ఈ అబ్బాయి నా అబ్బాయి, మై ఓన్ చైల్డ్, నా సొంత కొడుకు. ఐ టుక్ ఏ సోన్ ఫీల్డ్. ఓకే, ఐ టుక్ ఏ సోన్ ఫీల్డ్. షుడ్ ఐ దెన్ డిసోన్ ద హార్వెస్ట్ జస్ట్ బికాస్ సమ్మన్ ఎల్స్ హ్యాడ్ స్వాన్ ఇట్. అంటే బాగా పండించిన ఆ యొక్క, అంటే ఆల్రెడీ పంట వేసిన పొలాన్ని నేను తీసుకున్నాను, నేను కొనుక్కున్నాను. ఓకేనా, షుడ్ ఐ డిసోన్ ద హార్వెస్ట్ జస్ట్ బికాస్ సమ్మన్ ఎల్స్ హ్యాడ్ స్వాన్ ఇట్.
అంటే ఎవరో వేశారని చెప్పి ఆ వచ్చిన పంటని నేను డిసోన్ చేసుకున్నా, నేను తృణీకరించనా? చేయలేను కదా, అలాంటి పని నేను చేయలేను కదా. నేను కొన్నాను కాబట్టి, నేను తీసుకున్నాను కాబట్టి ఆ పంట ఏదైతే ఉందో అది నాదే అని చెప్తున్నాను. సేయింగ్ దిస్ గంగు బర్స్ట్ అవుట్ ఇండియా లౌడ్ లాఫ్టర్. అది చెప్తూ గంగు చాలా గట్టిగా నవ్వాడు అనమాట. ఎంత ఫీల్ ఉందో కదా ఆ మాటల్లోని. ఐ ఫర్గట్ టు చేంజ్ మై డ్రెస్ అంటే వాంటర్ ఐ ఫర్గట్ టు చేంజ్ మై డ్రెస్. అతని డ్రెస్ని చేంజ్ చేయడం మర్చిపోయాడు. ఐ డోంట్ నో వై బట్ మై ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. నాకు ఎందుకో తెలియదు కానీ నా కళ్ళంతా కూడా ఆ కన్నీళ్ళతో నిండిపోయింది. ఐ డోంట్ నో ద పవర్ దట్ క్రష్ మై రివల్షన్ అండ్ మేడ్ మీ ఓపెన్ మై ఆర్మ్స్. అంటే నాకేం జరిగిందో తెలియదు కానీ ఒక రివల్షన్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ అనమాట. అంటే ఒక బాధాకరమైనది అవ్వచ్చు, లేకపోతే ఒక ఇష్టలేనిది అవ్వచ్చు. ఓకేనా? ఐ డోంట్ నో బట్ మై ఐస్ వర్ ఫిల్డ్ విత్ టీయర్స్. ఐ డోంట్ నో ద పవర్ దట్ క్రష్ మై రివల్షన్ అండ్ మేడ్ మీ ఓపెన్ మై ఆర్మ్స్. ఆ బాధ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయి నా చీరలు ఓపెన్ చేశాను. ఐ టుక్ దట్ ఇమ్మాక్యులేట్ చైల్డ్. ఆ మచ్చలేని శిశువుని తీసుకున్నాను ఇన్ మై ల్యాప్ అండ్ కిస్డ్ హిస్ ఫేస్ విత్ అఫెక్షన్ దట్ పర్హాప్స్ ఐ హ్యాడ్ నాట్ షోన్ ఈవెన్ ఫర్ మై ఓన్ చిల్డ్రన్. అంటే నా సొంత పిల్లలకు కూడా అంత అఫెక్షన్ నేను చూపించలేదు, అలాంటి అఫెక్షన్ని ఆ అబ్బాయి మీద చూపించాను. గంగు చెప్పాడు, బాబూజీ యు ఆర్ సచ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. మీరు చాలా మంచి వ్యక్తి. ఐ హ్యావ్ ఆల్వేస్ సంగ్ యువర్ ప్రైజెస్ బిఫోర్ గోమతి. గోమతి ముందు ఎప్పుడు కూడా నేను మీకోసం గర్వంగానే చెప్పాను, గొప్పగానే చెప్పాను. ఐ కీప్ టెల్లింగ్ హర్ టు కమ్ అండ్ మీట్ యూ బట్ షీ డజంట్ కమ్ అవుట్ ఆఫ్ షైనెస్. అందులో చెప్తూ ఉంటాను, వెళ్ళి మన బాబూజీని కలుద్దాము అని చెప్తూ ఉంటాను, కానీ ఆమె సిగ్గుతోటి మీ ముందుకు రాలేకపోతుంది. ఐ ఆమ్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను చాలా మంచి వ్యక్తిని. ద వెనీర్ ఆఫ్ గాడెస్ వాజ్ గాన్ టుడే. ద వెనీర్ ఆఫ్ గాడెస్ వాజ్ గాన్ టుడే. వెనీర్ అంటే ఏ థిన్ లేయర్ ఆఫ్ డెకరేటివ్ వుడ్ ఆర్ ప్లాస్టిక్ యూజ్ టు కవర్. అంటే పైనుండ ఒక కవర్ అనమాట, అంటే కవర్ చేయడానికి. అలాంటి ఆ కవర్ అనేది పోయింది, ఆ కవరింగ్ అనేది పోయింది. ఓకే. సో ద వెనీర్ ఆఫ్ గుడ్నెస్ వాజ్ గాన్ టుడే. అది ఏదైతే ఉందో అది పోయింది. ఐ స్పోక్ టు విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ డివోషన్. చాలా భక్తితో, చాలా శ్రద్ధగా, చాలా మనస్ఫూర్తిగా తనతో నేను మాట్లాడాను. నో, వై షుడ్ షీ కమ్ అవుట్ టు మీట్ బ్లాక్ హార్టెడ్ పర్సన్ లైక్ మీ. బ్లాక్ హార్టెడ్ అంటే చెడు భావం. అంటే ఇలాంటి ఒక వ్యక్తి, అవతల కిండిల్ చేసే ఒక వ్యక్తి తోటి ఆమె ఎందుకు వచ్చి మాట్లాడాలి? కమ్ టాక్, టేక్ మీ టు మీట్ హెర్. రా, నన్నే ఆమె దగ్గర తీసుకెళ్ళు. యూ సే ఐఎమ్ ఎ గుడ్ పర్సన్. నువ్వు చెప్తున్నావు నేను మంచి వ్యక్తిని. నో, కాదు, మంచి వ్యక్తిని కాదు. ఐఎమ్ గుడ్ ఓన్లీ ఫ్రమ్ అవుట్ సైడ్. నేను బయటికి మాత్రమే మంచిగా కనబడుతుంటాను, బట్ వెరీ మీన్ ఫ్రమ్ ఇన్ సైడ్. నేను పెద్ద ఎదవనే లోపల పరంగా చూస్తే, వెరీ మీన్ పర్సన్. ఇట్ ఈస్ యూ హూ ఈజ్ ట్రూలీ గుడ్. ఇది నువ్వు చాలా గొప్ప వ్యక్తివి. అండ్ దిస్ బేబీ ఇస్ ద ఫ్లవర్ ద రేడియేట్స్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ యువర్ గుడ్నెస్. నీ మంచితనం అనేది ఈ బాబులో కనబడుతూ ఉంటుంది. అందువల్లే దేవునికి ఇంత మంచి బాబుని ఇచ్చాడేమో అని చెప్తాడు. ఐ ఎంబ్రాస్డ్ ద బేబీ అండ్ వాక్డ్ అలాంగ్ సైడ్ గంగు. నేను బాబుని బాగా గట్టి కౌలించుకొని గంగు వైపు పక్క నుంచి నడుస్తూ ఉన్నాను. బహుశా దిస్ ఈస్ కాల్డ్ ఏ ట్రూ లవ్. ఇదే నిజమైన ప్రేమ అంటేమో. మరంటే ప్రేమ అనేది ప్రజెంట్ సొసైటీలో ఉందా? మనకి ఎక్కడైనా కనిపిస్తుందా ఎటువంటి ప్రేమ అనేది? అసలు చూడగలమా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో డోంట్ చీట్. మేబీ అది ఏదైనా కావచ్చు. సో నిజమైన ప్రేమ అంటే అవతల మనం ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళు తప్పు చేసినా కానీ అది మనం తప్పుగా కన్సిడర్ చేయకుండా అది నా వల్లనే తప్పు జరిగిందేమో అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ ద ట్రూ లవ్. దట్ ఈస్ ద ట్రూ లవ్. సో అలాంటి వ్యక్తుల్ని ఎప్పుడు కోల్పోవద్దు. థ్యాంక్ యూ. This is your friend Sudhakar Vemari signing off for the day. Have a great day. Bye bye. Take care.